అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అని అన్నాడు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అన్నాడు. వీటిని అంటే వేటిని? దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అన్నాడు కదా. నీవైతే అని ఎందుకు అన్నాడు? వీటిని విసర్జించి అంటే వేటిని విసర్జించాలి? మీకు అర్థం కావడానికి మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుతున్నాను. పౌలు తిమోతికి పత్రిక వ్రాస్తూ, నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుతున్నాను. అపోస్తలుడైన పౌలు మాసిదోనియా ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది కనిపించారు. వాళ్ళు కూడా బోధకులే. వాళ్ళు ఏం బోధిస్తున్నారు అంట? సత్యమునకు భిన్నమైన బోధలు. సత్యం ఉంది, బైబిల్ చెప్పిన సత్యము, సత్యానికి భిన్నమైనటువంటి బోధలు, సత్యానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి బోధలు, కల్పనా కథలు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చాలవు అన్నట్టుగా కొత్తగా కల్పించి కథలు చెప్తున్నారు. ఎందుకంటే కల్పనా కథలు చెప్తున్నారు అంటే మేమేమైనా మా స్వార్థం కోసం చెప్తున్నామా? వాక్యం కోసమే, వాక్యాన్ని అర్థం చేసుకోవడం కోసమే. ఏంటి? వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కల్పించిన కథలు చెప్పాలనా? కల్పనా కథలు చెబుతున్నారంట. మితములేని వంశావళులు. ఏ వంశావళులు? మితములేని, అంతములేనటువంటి ఆదికాండంలో కానీ, సంఖ్యాకాండంలో కానీ, మొదటి దినవృత్తాంతంలో కానీ వంశావళులు ఉంటాయి. ఆ వంశావళిని చెప్పుకుంటూ పోయి ఎక్కడో ఒక చిన్న మెలిక, ఎక్కడో చిన్న పేరు తీసుకొని ఆ పేరుకి అర్థం ఏంటి, ఆ అర్థానికి ఇంకో అర్థం ఏంటి, దానికి చరిత్ర ఏంటి, ఇలా లాగి 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 వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఇదేంటండి ఇలా మాట్లాడుతున్నారంటే, నేను మాట్లాడేది బైబిలేనండి. ఎక్కడుంది బైబిల్లో అంటే, ఇదిగో ఇక్కడ పేరుందా, ఈ పేరుకి అర్థం ఏంటో తెలుసా, ఈ పేరుకి అర్థం ఏంటో తెలుసా, ఇలా తిప్పుకుంటూ వెళ్ళి వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్తున్నారు. మితములేని వంశావళులు. అపోస్తలుడైన పౌలు మాసిదోనికి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది కల్పనా కథలు చెప్తున్నారంట. ఆ కల్పనా కథలు కూడా సత్యానికి భిన్నమైనటువంటి బోధ చేయడానికి, తర్వాత మితములేని వంశావళులు చెప్తున్నారంట. ఇవన్నీ కూడా విశ్వాస సంబంధమైన ఏర్పాటు కాదు, ఇవన్నీ వివాదాలతో కూడుకున్నటువంటి బోధలు అని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఉన్నప్పుడే ఆయనకి కొంతమంది తారసపడ్డారు. వాళ్ళు ఏం బోధిస్తున్నారు అంటే సత్యానికి భిన్నమైన బోధ, కల్పనా కథలు, మితములేని వంశావళులు. తర్వాత 18వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. ఏం కలిగిన వాడవై? నీవు విశ్వాసమును ప్లస్ మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుతున్నాను. ఎందుకు పౌలు తిమోతికి పత్రిక వ్రాస్తున్నాడు అంటే మంచి పోరాటం పోరాడాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే, క్రైస్తవులమైన మనం ఈ పోరాటాలు ఏంటంటే, ఈ గొడవలు ఏంటండి? కాదు. పోరాటాలు 2 రకాలు ఉన్నాయి. ఒకటి చెడ్డ పోరాటాలు ఉన్నాయి, 2 మంచి పోరాటం ఉంది. మంచి పోరాటం అంటే సత్యానికి భిన్నమైన బోధిస్తూ ఉన్నప్పుడు దానిని ఎదిరించి సత్యాన్ని స్థాపించడం మంచి పోరాటం. మనం పనికిరాని పోరాటాలన్నీ చేస్తాం, కానీ సత్యమైన పోరాటం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం దేవుడికి వదిలిపెడతాం, దేవుడు చూసుకుంటాడని. సారీ, దేవుడు తన ప్రతినిధులుగా మనల్ని నిర్ణయించుకున్నప్పుడు ఆయన పక్షాన యుద్ధం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఆ యుద్ధంలో గెలిపించవలసిన బాధ్యత ఆయన మీద ఉంది.
ఓ తిమోతి, నీవు మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగిస్తున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. కొంతమంది విశ్వాస విషయమై చెడిపోయారు. ఎలాగంటే ఓడ బద్దలైపోతే ఎందుకు ఎలా పనికిరాదో, ప్రయాణికులకు ఎంత ప్రమాదమో, అలాగే కొంతమంది విశ్వాస విషయమై చెడిపోయారు. వారిలో హుమెనయను, అలెగ్జాండరును ఉన్నారు. అలా విశ్వాస విషయంలో చెడిపోయిన వాళ్ళు ఎవరంట? ఇద్దరు పేర్లు చెబుతున్నాడు. హుమెనయను, అలెగ్జాండరును ఉన్నారు. చాలామంది ఏమంటారంటే, సరే మీరు చెబితే చెప్పారు, వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండా చెప్పొచ్చు కదా అంటారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి, మాసిదోనియలో హుమెనయను, అలెగ్జాండరు అనే ఇద్దరున్నారు. వీళ్ళు విశ్వాస విషయంలో చెడిపోయిన వాళ్ళు. వీరు దూషింపకుండా శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించితేనే, వీరు సాతాను సంబంధంలో చెప్తున్నాడు. రైల్వే స్టేషన్లో జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని దాని కింద ఫోటోలు అతికిస్తారు. ఎందుకని? కేవలం జేబు దొంగలు ఉన్నారని పేరు రాస్తే ఎవడు వాడు ఇంతకీ తెలియద్దా మనకి? కాబట్టి ఫోటో అతికించినప్పుడు ఆ ఫోటోలోని వ్యక్తిని చూసి పక్కన చూసి వీడేవాడు అని గుర్తుపట్టి జాగ్రత్త పడతామని ఇలా కొన్ని ఫోటోలు అతికించుంటారు అక్కడ. అప్పుడు ఎవరైనా అదేంటంటే జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాశారు, మరలా ఫోటోలు కూడా అతికించి వారిని అవమానించాలా అంటే, ఫోటోలు అతికించిన వాళ్ళు అవమానించటంలే, ఆ ఫోటోల్లో ఉన్న వాళ్ళు దొంగతనం చేసి తమ జీవితాన్నే అవమానాలు పాలు చేస్తున్నారు. అవునా? వాళ్ళు అవమానకరమైన పని చేస్తూ ఉంటే వాళ్ళు ఫోటో అతికించారు తప్ప ఫోటో అతికించి వాళ్ళని అవమానించలే. అపోస్తలుడైన పౌలు పేరు ప్రస్తావిస్తున్నాడు. హుమెనయను, అలెగ్జాండరును ఇద్దరున్నారు మాసిదోనియాలో. వీళ్ళని అపవాదికి అప్పగించాను, సాతానికి అప్పగించాను. వీళ్ళు సాతాను సంబంధులు, కానీ బైబిల్ను పట్టుకునే బోధిస్తున్నారు, బైబిల్లోనే తర్కాలు చేస్తున్నారు. మితము లేని వంశావళులు అంటే మనకు మించి వంశావళుల గురించి తెలుసు వాళ్ళకి. నేర్చేసుకున్నారు, లిస్ట్ అంతా నేర్చుకున్నారు, చిట్టా అంతా నేర్చుకున్నారు, రకరకాల మెలికలు తిప్పుతారు. ఎందుకురా అంటే 6వ అధ్యాయము 3వ వచనం నుంచి, ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడలా, ఎవడైనా సరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధని, అనుకూలమైన బోధని కాకుండా భిన్నమైన బోధను బోధిస్తూ ఉంటే వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురవమానములను చెడిపోయిన మనసు కలిగి సత్యహీనుడై దైవభక్తి లాభసాధనం అనుకును మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. ఎందుకు వీళ్ళు ఇలాంటి బోధ బోధిస్తున్నారు అంటే దైవభక్తి లాభసాధనం అనుకుంటున్నారంట. దైవభక్తి ఏ సాధనం? లాభసాధనం. ఒక వ్యాపారస్తుడు కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టి నాకు లాభం రావాలి అని ఆశించడంలో తప్పు లేదు. ఒక వ్యవసాయదారుడు కొంత పెట్టుబడి పెట్టి ఆ భూమి మీద నాకు లాభం రావాలి అంటే అస్సలు తప్పు కాదు. ఒక చదువుకునేటువంటి వ్యక్తి నేను బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రకటించే ఒక వ్యక్తి దైవభక్తి లాభసాధనం అని అనుకోవడం ముమ్మాటికి తప్పే కదా. దైవభక్తి లాభసాధనం అనుకుంటున్నారంట. అందుకని కల్పనా కథలు చెప్తున్నారు. ఎందుకంటే ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగానే చెబితే ఎక్కువ మంది వినరు. సత్యం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. సత్యం చెప్పినప్పుడు అందరూ చెవినియ్యరు. కాబట్టి కల్పనా కథలు చెప్తున్నారు, సత్యానికి భిన్నమైన బోధ చేస్తున్నారు. మితములేని వంశావళుడు ఎందుకు చెప్తున్నారు? ఇంతకీ ఆయనకు చాలా తెలుసు అనే ముద్ర వేసుకోవడానికి చెప్తున్నారు. మరోసారి చెబుతున్నాను, మితములేని వంశావళుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే
అమ్మో ఆయనకి చాలా విషయాలు తెలుసు, చాలా విషయాలు. పాత నిబంధనలో ఉన్నటువంటి వంశావళుల్ని చాలామంది అలా స్కిప్ చేస్తూ ఉంటారు. చదవాలి, పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఏం చెప్తున్నాడు ఆ రచయిత అనేది కొంచెం అవగాహన మనకు ఉండాలి. కానీ అవన్నీ నేర్చుకోవాలనేటువంటి ఖండితమైన ఆజ్ఞ అయితే మనకు లేదు. ఆ వంశావళులన్నీ కూడా ఇశ్రాయేలుకు సంబంధించినవి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కానీ మనం ఒక చరిత్రగా ఏం చెబుతున్నాడు రచయిత అనే ఒక అవగాహన కోసం మనం చదువుతాం. కానీ వాటన్నింటినీ మీరు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ అధ్యాయం చివరి వరకు మీరు చదివితే చాలామంది ఆ భాగాన్ని చదవరు, స్కిప్ చేసేస్తారు. కారణం ఏంటంటే అన్ని పేర్లే. కొంతమందికి పలకడానికి కూడా నోరు తిరగదు. అన్ని పేర్లు ఎందుకు నేర్చుకున్నారు అంటే మితమలేని వంశావళులు చెప్పి నేను గొప్పవాణ్ణి అనేటువంటి ముద్ర వేయించుకొని నేను గొప్పవాణ్ణి కాబట్టి నాకు మీరు మూల్యం చెల్లించాలి, డబ్బు ఇవ్వాలి, నేను పెద్ద స్పీకర్ని అనేదానికి నేర్చుకున్నారు తప్ప ఆ వంశావళిలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిరూపించడానికి కాదు. కల్పనా కథలు ఎందుకు పుట్టించారు అంటే వాళ్ళ ప్రసంగం ఇంపుగా ఉండడానికి, రుచిగా ఉండడానికి. వక్త అనేటువంటి ఒక ప్రోగ్రాం వచ్చేది టీవీలో కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. వక్త అంటే మాట్లాడేవాడు, ఉపన్యాసం చెప్పేవాడు, ప్రసంగం చేసేవాడు, పబ్లిక్ స్పీకర్ అని. దాంట్లో వాళ్ళు రకరకాల టెక్నిక్స్ నేర్పిస్తారు. ఒక వ్యక్తి ప్రసంగం చేసేటప్పుడు ఆ ప్రసంగం ఇంపుగా ఉండాలంటే ఎలా ప్రసంగం చేయాలి, ప్రారంభంలో ఎలాంటి విషయాన్ని తీసుకోవాలి, మధ్యలో ఎలా ఉండాలి, చివరిలో ముగించేటప్పుడు ఎలా ఉండాలి, మధ్యలో ఆడియన్స్ మన ప్రేక్షకులు నిరుత్సాహంగా ఉన్నారు, బోర్గా ఉన్నారు అని తెలిసినప్పుడు వారిని ఎలా ఉద్రేకపరచాలి, ఉత్సాహపరచాలి అనేటట్టుగా కొన్ని టెక్నిక్స్ నేర్పించేవాళ్ళు. ఆ వక్త అనే ప్రోగ్రాం అన్నది రాజకీయ నాయకులకు బాగా పనికి వస్తుంది. ఆ వక్త అనే ప్రోగ్రాము లెక్చరర్స్కో లేకపోతే పబ్లిక్ స్పీకర్స్కో మిగిలినటువంటి ప్రసంగాలు చేసే వారికి పనికి రావచ్చేమో, వేదిక మీద అలరించే వాళ్ళకి పనికి రావచ్చు. కానీ వేదిక మీద నుంచి, పుల్పిట్ నుంచి బైబిల్ను బోధించే వ్యక్తికి అలాంటి టెక్నిక్స్ అవసరం లేదు. కారణం ఏంటంటే మనం ఎదురుగా కూర్చున్న వారి మన్ననలు పొందుకోవడానికి, వారి దగ్గర నుంచి ప్రశంసలు పొందుకోవడానికి ప్రసంగం చేయటం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ, సమాధి, పునరుద్ధానాలని స్పష్టంగా దేన్ని కలపకుండా, వాక్చాతుర్యం లేకుండా గంభీరంగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇది పరిశుద్ధమైనటువంటి ప్రసంగం. చాలామంది పోడియం దగ్గరకు వచ్చి మైకులో మాట్లాడతారు, చాలామంది వక్తులు ఉన్నారు. వాళ్ళకి ఒక క్రైస్తవ పాస్టర్కి ఉన్న తేడా ఏంటంటే ఇది పరిశుద్ధమైన ప్రసంగం. ఇది ఆడియన్స్ని మెప్పించేది కాదు, ఆడియన్స్ని ఉర్రు తొలగించేది కాదు. ఇందులో జోకులు వేయాల్సిన అక్కర్లేదు, ఇందులో కల్పనా కథలు చెప్పాల్సిన అక్కర్లేదు. సత్యాన్ని సత్యంగా బోధిస్తే చాలు. విన్నవారి హృదయంలో ఆ వాక్యాన్ని ఫలింపులోనికి తీసుకుని రావాల్సిన బాధ్యత పరిశుద్ధాత్మ దేవుంది. అది దేవుడు చూసుకునే పని, నేను దానికి బాధ్యత వహించను. దేవుడు నాకు ఇచ్చినటువంటి లేఖనాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా, దేన్ని కలపకుండా, దేన్ని తీసివేయకుండా, యథార్థంగా బైబిల్లో ఇలా వ్రాయబడింది అని చెప్పడం మాత్రమే నా బాధ్యత. అంతే తప్ప మీ చేత నమ్మించాలి అన్నది నా చేతిలో లేదు. యేసు ప్రభు విత్తనాలు మాత్రమే చల్లాడు, కానీ ఆ విత్తనాలు అన్నవి ఎక్కడ పడాలి అన్నది వారి వారి హృదయాలకు సంబంధించినటువంటి విషయం. కొన్ని విత్తనాలు రాతి నెలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు త్రోవను పడ్డాయి, కొన్ని విత్తనాలు ముండ్ల పొదలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచినీళ్ళు పడ్డాయి. కొంతమంది హృదయాలు గట్టిగా ఉంటాయి, అంగీకరించరు వాక్యాన్ని. కొంతమంది వాక్యాన్ని అంగీకరించినా సరే లోతు తక్కువ ఉంటుంది. ఇంకొంతమంది వాక్యాన్ని అంగీకరించినా సరే వారి జీవితంలో ధన వ్యామోహాలు, వ్యభిచారాలు, ఈ లోక సంబంధమైన ఐహిక విచారాలు ఆ వాక్యాన్ని అణిచివేస్తాయి. ఇంకొంతమంది హృదయం లోతుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. వాక్యం వినబడినప్పుడు ఆ వాక్యం ఫలింపులోనికి రావడానికి అనుకూలంగా ఉంటుంది. యేసు ప్రభువే చెప్పాడు, మనం చెప్పిన వాక్యం అంతా అందరూ విని అందరూ మారుమనసు పొందరు. 70% మంది వాక్యం వారి జీవితంలో ఫలింపులోనికి రాదు. కేవలం 20% మంది మాత్రమే వాక్యాన్ని ఫలింపులోనికి తెచ్చుకుంటారు. వారి జీవితంలో నేను జోక్యం కలుగు చేసుకోగలుగుతాను, నా వాక్యానుసారంగా మార్చుకోగలుగుతానని యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి ఒక ప్రసంగికుడిగా నేను మిమ్మల్ని బుజ్జగించాల్సిన అవసరం లేదు, ఉర్రు తొలగించాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని కేరింతలు కొట్టించాల్సిన అవసరం లేదు. ఇలా వక్త అనే ప్రోగ్రాంలో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రసంగం మధ్యలో మనం అక్కడక్కడ కొన్ని కథలు చెప్పాలి, చిన్న చిన్న కథలు చెప్పాలి.
అలా కథలు చెప్పినప్పుడు చిన్నపిల్లాడి దగ్గర నుంచి ముసలివాడి వరకు కథను ఇష్టపడిన వాడంటూ ఎవడు ఉండడు. చిన్నపిల్లాడికి కథలంటే ఇష్టమే, పెద్దవాళ్ళకు కూడా కథలంటే ఇష్టమే. నేను ఇంత వయసు వచ్చింది నాకెందుకంటే కథ అని ఎవరైనా అంటారా? అనరు. కథను శ్రద్ధగా వింటారు. కథ అన్నది మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రేక్షకులు బోరుగా ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు ఒక మంచి వక్తవు కావాలంటే ఒక 4-5 కథలు, చిన్న చిన్న కథలు నీవు సృష్టించుకోవాలి, గ్యాదర్ చేసుకోవాలి. ఆ మొత్తం గంట ప్రసంగంలో మొదటి ఏ కథ చెప్పాలి, రెండవది ఏ కథ చెప్పాలి, మూడవది ఏ కథ చెప్పాలి, చివరిలో ఏ కథ చెప్పాలి, ఇలా కనుక నీవు సెట్ చేసుకోగలిగితే ఒక మంచి వక్తగా రాణిస్తావు అని చెప్పారు వాళ్ళు. తర్వాత కొన్ని జోకులు నువ్వు తయారు చేసుకోవాలి, కొన్ని జోకులు సేకరించాలి. ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతున్నప్పుడు కొన్ని జోకులు చెప్పాలి. ఇలా కనుక నువ్వు ప్లాన్ చేసుకుంటే మంచి వక్తగా రాణిస్తావు. యేసు ప్రభు ఇలాంటి మాటలు చెప్పలే మనకి, అపోస్తులకి ఇలా చెప్పలే. మీరు ప్రసంగం చేసేటప్పుడు ఇలా జోకులు పెట్టకథలు చెప్పండి, నో, యేసు ప్రభు చెప్పలే. నా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించండి. మీ వెనుకాలని వెనువెంటనే జరిగేటువంటి సూచక్రియలు మహత్కార్యాల ద్వారా ఆ వాక్యాన్ని నేను స్థిరపరుస్తాను. అపోస్తులు బయలుదేరి వెళ్ళి వాక్యం అంతటా ప్రకటించని వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన ఆ వాక్యాన్ని ప్రభువు స్థిరపరుస్తూ వచ్చాడు అని మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. వాక్యాన్ని ప్రకటించేది నేనే అయినా సరే ఈ వాక్యాన్ని విన్నవారి హృదయంలో దేవుడు జోక్యం కలుగు చేసుకొని ఆ వాక్యాన్ని ఫలింపులోని తీసుకొని వస్తాడు. ఇది ఆయన బాధ్యత. ఎందుకు నేను ఎందుకు చెప్పాను ఇదంతా? మాసిదోనియాలో ఉన్నటువంటి హుమనయను కానీ లేకపోతే అలెగ్జాండర్ కానీ ఇలాంటి వాళ్ళంతా కల్పనా కథలు జోడించి చెబుతున్నారు సత్యానికి. ఎందుకు కల్పనా కథలు చెప్తున్నారు? ప్రసంగం అందంగా ఉండడానికి. ప్రసంగం అందంగా ఎందుకు? ఎక్కువ మంది మన ప్రసంగానికి ఆకర్షితులు కావడానికి. ఎక్కువ మంది ఎందుకు ఆకర్షితులు కావాలి? ఎక్కువ మంది మనల్ని మెచ్చుకుంటేనే డబ్బు ఎక్కువ ఇస్తారు మనకి. మీరు చూడండి, చాలామంది ప్రసంగికులు వాక్యం చెప్పే వాళ్ళని పెళ్ళిళ్ళకి పిలవరు. నిజంగా వాక్యం చెప్తుంటారు కదా, వాళ్ళని పెళ్ళిళ్ళకి పిలవరు. పెళ్ళిళ్ళకి ఎవరిని పిలుస్తారు తెలుసా? బాగా జోకులు వేసే వాళ్ళని పిలుస్తారు. క్రైస్తవ పెళ్ళిళ్ళలో స్పీకర్ ఎవర్రా అంటే వాక్యం చెప్పేవాడు కాదు. ఎందుకు అంటే పెళ్ళంటే సంతోషకరమైందండి, ఆనందకరమైందండి. ఇలాంటప్పుడు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఎందుకంటే ఆ గోల ప్రతి ఆదివారం వింటున్నాం కదా. పెళ్ళిలో కూడా అవసరమా? మరి పెళ్ళిలో ఏం చేస్తారు? పెళ్ళిలో జోకులు వేయాలి. భార్యాభర్తల మధ్య జోకులు ఉంటాయి. ఆ జోకులు వేస్తే అలా పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా నవ్వుకోవాలి. అలా సెలెక్ట్ చేస్తుంటారు ఒక స్పీకర్ని. నేను పెళ్లి చేసుకునేటప్పుడు శాలిని కానీ నేను కానీ అనుకున్నది ఏంటంటే, ఈ పెళ్లి సందర్భంగా చాలామంది బంధువులు వస్తారు. వాళ్ళు ఎప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళు కాదు, వాక్యం విన్న వాళ్ళు. అయితే పెళ్లి సందర్భంగా వస్తారు కాబట్టి ఒక మంచి స్పీకర్ని పిలిపించి వాక్యం చెప్పించాలి. పెళ్లి సందర్భంగా ఏం చేయాలి? వాక్యం చెప్పించాలి, సువార్త అందాలి అని ప్లాన్ చేసి ఒక మంచి స్పీకర్ని పిలిపించాం. ఆయన ప్రారంభం చివరి దాకా అద్భుతంగా వాక్యం చెప్పాడు. తర్వాత మా బంధువులు డిస్కస్ చేశారు, ఎవరైనా చాలా ముసలాయన వచ్చింది, ఎవరా ముసలాయన భలే చెప్పాడే, భలే మాట్లాడాడే అని వాళ్ళే తర్వాత నాతో మాట్లాడారు. నేనేం మాట్లాడుతున్నాను అంటే, ప్రసంగాన్ని అందంగా చేస్తున్నారు తప్ప, ప్రసంగాన్ని ఉర్రు తొలగిస్తున్నారు తప్ప సత్యం బోధపడుతుందా లేదా అన్నది మరిచిపోయారు హుమనయను, అలెగ్జాండర్ అనే వ్యక్తులు. కాబట్టి తిమోతికి పౌలు చెప్తున్నాడు, ఓ తిమోతి, నీవు మాసిదోనియాకు వెళ్ళి అక్కడ హుమనయను, అలెగ్జాండర్ అనే వాళ్ళు వాక్యానికి భిన్నమైనటువంటి విషయాలు చెప్తున్నారు, కల్పనా కథలు చెప్తున్నారు, మితమైన వంశావళిని చెప్తున్నారు. విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కాకుండా వివాదాలతో, గొడవలతో మిళితమై ఉన్నటువంటి వాక్యాలను చెప్పి దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నారు. దేవుని భక్తి పేరుతో లాభాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వారిని హెచ్చరించడానికి నేను నిన్ను మాసిదోనియాలో ఉంచాను అని పత్రిక రాస్తున్నాడు. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. వాళ్ళు సత్యహీనులు, సత్యం లేదు. ఎప్పుడైతే సత్యం లేదో దైవభక్తి లాభ సాధనం అనుకుంటున్నారు. ఈరోజు కూడా మీరు యూట్యూబ్లో చూస్తే ఒక్కొక్కడు
డబ్బు సంపాదించడానికి ఎన్ని ప్రయాసలు పడుతున్నారో వాళ్ళ ప్రసంగంలో మీరు గమనిస్తే గూగుల్ పే నంబర్ పెడుతున్నారు, ఫోన్పే నంబర్ పెడుతున్నారు, పేటిఎం అకౌంట్ నంబర్లు. ఎందుకనివి? వాక్యం చెప్తున్నామన్న నెపంతో డబ్బు సంపాదించడం, వాక్యం చెప్తున్నామన్న నెపంతో డబ్బు సంపాదించడం కాదా? ఈ మధ్య ఒక స్కామ్ నడిచింది యూట్యూబ్లో, ఇప్పటికీ నడుస్తూ ఉంది, ఇప్పటికి కొంతమంది చేస్తూనే ఉన్నారు. ఆ స్కామ్ ఏంటంటే, పలానా దగ్గర ఒక సేవకుడికి అపాయం వాటిల్లింది, ప్రమాదం వాటిల్లింది, కొంతమంది మతోన్మాదులు వెళ్ళి ఆ వ్యక్తిని కొట్టారు, పాస్టర్ని, చర్చిని ధ్వంసం చేశారని కొన్ని ఫోటోలు పెడతారు. ఫోటోలు పెట్టి కింద నంబర్ ఇస్తారు, ఈ నంబర్కి మీరు డబ్బు వేస్తే మేము తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇస్తాం, ఆ పాస్టర్ గారి కుటుంబాన్ని ఆదుకుంటాం అనగానే, అయ్యో క్రైస్తవ పాస్టర్ కదా, చర్చి కూలిపోయిందనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఆ నంబర్కి అమౌంట్ వేస్తారు. ఎంత అమౌంట్ వచ్చింది, ఎంత ఇచ్చామన్నది బయటికి చెప్పరు. నువ్వెంత వేసావో నాకు తెలియదు, నేనెంత వేసానో నీకు తెలియదు, ఇలా ఎంతమంది వేసారో తెలియదు. అక్కడికి వెళ్ళి ఇదిగో 1,00,000 రూపాయలు ఈ పాస్టర్కి ఇస్తున్నాను అని ఫోటో తీసి మరలా ఫోటో పెడతాడు. మనం ఏమనుకుంటాం, నేను ఇచ్చిన 10,000 అందులో వేసి ఇచ్చాడు, నేను ఇచ్చిన 50,000 అక్కడ ఇచ్చాడు, నేను ఇచ్చిన 30,000 అక్కడ ఇచ్చాడు అనుకుంటాం. కానీ ఎంత డబ్బు వచ్చింది అన్నది ఎవరికి తెలియదు. అదే సామెత ఉంది కదా, రాజుగారి పెళ్ళికి అందరు నీళ్ళే పోసారని. రాజుగారి పెళ్లి చేసుకున్నారంట, రాజుగారి పెళ్ళికి పాలు తీసుకురండి అని ఒక డ్రమ్ము పెడితే ఈ అక్క వచ్చిందంట, అరే మిగతా ఊరంతా పాలు పోస్తారు కదా, నేను కూడా పాలు పోయకపోతే ఏమైనా నష్టమా, మనం నీళ్ళు పోద్దామని ఎవరు చూసారని ఆ అక్క తీసుకొచ్చి నీళ్ళు గుమ్మరించిందంట. ఇంకొక అక్క వచ్చేటప్పుడు ఊరంతా పాలు తెస్తుంది కదా, నేను ఒక్కదాన్నే పాలు ఎందుకు పోయాలి, నేను నీళ్ళు పోస్తే పోలేదని ఈవిడ కూడా నీళ్ళు పోసిందంట. మొత్తం ఊరంతా పోసేటప్పటికి మూత తీసి చూస్తే అన్ని నీళ్ళే, పాలు లేవు. అందరూ అదే అనుకున్నారు. అలా నువ్వెంత ఇచ్చావో నాకు తెలియదు, నేనెంత ఇచ్చానో నీకు తెలియదు. అక్కడ చూపించినటువంటి 50,000 60,000 అక్కడ దానం చేసావంటే అది నాదే అనుకుంటున్నాం అంతా, రాజుగారి పెళ్ళికి ఊరంతా నీళ్ళు పోసినట్టుగా అది నాదే, అది నాదే కాదు. ఇలా భక్తి పేరుతో డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన వారు యూట్యూబ్ నిండా ఉన్నారు. యూట్యూబ్ నిండా పలానా దగ్గర చర్చి కడుతున్నాం, దేవుడు మీకు ప్రేరేపిస్తే డబ్బు పంపించండి, నా తెలియక అడుగుతాను, నువ్వెక్కడో చర్చి కడితే నాకెందుకు ప్రేరేపణ వస్తుంది? అదంతా మాకు అనవసరం, రూపాయి వచ్చినట్టే కదా. పలానా దగ్గర అనాథాశ్రయం కడుతున్నాం, పలానా దగ్గర అనాథాశ్రయం కడుతున్నారంట, ఇప్పుడుకున్న అనాథ శరణాలయం సరిపోలేదా? పలానా దగ్గర వృద్ధాశ్రమం కడుతున్నారంట, ఇప్పుడున్నవి సరిపోలేదా? పలానా దగ్గర పలానా కార్యక్రమం చేస్తున్నాం, హాస్పిటల్ కడుతున్నాం, స్కూల్ కడుతున్నాం. ఎందుకు ఈ గొడవ అంతా అంటే, మనోడికి ఫుల్గా డబ్బు వస్తుంది, కోట్ల రూపాయలు వస్తుంది, దీంట్లో కొంత ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఇవ్వాలి. అలా ఇన్కమ్ ట్యాక్స్ వాడికి ఇవ్వకుండా ఎగ్గొట్టాలంటే ఒక రాయితీ ఉంది. ఆ ట్యాక్స్ని అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, ఇలా చారిటబుల్ ట్రస్టులకి ఇస్తే ఆ ట్యాక్స్ కట్టేటువంటి ఆ పని పోతుంది. కాబట్టి మనకు వచ్చిన డబ్బు మరలా గవర్నమెంట్కి ఎందుకు కట్టాలి? మనమే ఒక అనాథ శరణాలయం కడితే, అనాథ శరణాలయం మందే, ట్యాక్స్ కట్టేది మనమే, అంతా మన దగ్గరే ఉంటుంది. ఎన్ని రోజులు చెప్తే క్రైస్తవ ప్రపంచానికి అర్థమవుతుందో తెలియదు. కానీ ఇలా డబ్బుని వాళ్ళ చేతుల్లోంచి బయట పంపించకుండా ఎన్ని తమాషాలు చేస్తున్నారంటే, ఏంటి సాధ్యమవుతుందా? ఇటు సేవ, అటు అనాథ శరణాలయం, అటు వృద్ధాశ్రయం, ఈ హాస్పిటల్, స్కూలు, ఇన్ని మెయింటైన్ చేయగలుగుతావా? నువ్వు పాస్టర్వా లేకపోతే బిజినెస్ మ్యాన్వా? సంఘాన్ని చూసుకోవడానికే సమయం లేదా అంటూ ఉంటే ఎన్ని చేస్తారు తెలుసా? వీళ్ళు ఫారిన్ తిరుగుతూ ఉంటారు, స్కూల్స్ మెయింటైన్ చేస్తారు, అనాథ శరణాలయం మెయింటైన్ చేస్తారు, వృద్ధాశ్రమం మెయింటైన్ చేస్తారు, హాస్పిటల్ మెయింటైన్ చేస్తారు, చర్చ్ మెయింటైన్ చేస్తారు, అన్ని వీళ్ళే చూసుకుంటూ ఉంటారు. అంటే మంచి బిజినెస్ మ్యాన్లు అనమాట వీళ్ళు. మంచి బిజినెస్ టెక్నిక్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. MBA కోర్సు స్టూడెంట్స్కి వీళ్ళని లెక్చరర్గా నియమించాలి, బాగా చెప్తారు. ఎలా డబ్బుని ₹1 పోకుండా మొత్తం కూడబెట్టుకోవాలి మనమే అనే దాంట్లో కోర్సు ఇస్తారు వీళ్ళు. నేనేం చెప్తున్నాను అంటే, దైవభక్తి లాభ సాధనం అనుకోవడం ఏంటి అంటే, చెడిన మనసు కలిగిన వాళ్ళే ఇలా అనుకుంటారు. మనసు చెడిపోయిన వాళ్ళే దైవభక్తిని లాభంగా మార్చుకుంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానుక పెట్టిన తన దగ్గర పెట్టుకోలే, ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడంతే. ఆ కానుక పెట్టి కోసం ఎవరు పోటీ వల్లే, పేతురు పోటీ వల్లే, యోహాను పోటీ వల్లే, యాకోబు కానీ మిగిలిన ఎవరు కూడా అదేంటి ప్రభువా, పోయిన వారం వాడి దగ్గరే ఉంది అకౌంట్ అంతా, డబ్బంతా ఇస్కరియోతు యూదా దగ్గరే ఉంది,
మేము చూసుకుంటాం అని ఎవరు ముందుకు రాలేదు. చివరికి మత్తయ్య సుంకాన్ని కట్టించుకునేటువంటి సుంకపు గుత్తదారుడు, అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తి అదేంటి ప్రభా ఇస్కరియోతు యూదాకి ఇచ్చావు, లెక్కల గురించి వాడికి తెలుసు, వాడు మొఖం నేను చూసుకుంటానని మత్తయ్య ముందుకు రాలే. కారణం ఏంటి తెలుసా? వాళ్ళంతా యేసు ప్రభు బోధ మీద కేంద్రీకరించారు వారి ఆలోచన. ఎప్పుడు కూడా కానుక పెట్టి దగ్గర గొడవ రాలా వాళ్ళ మధ్య. పేతురు పెద్దోడు అందరికంటే, కానీ పేతురు దగ్గర ఉండాలి. పేతురు అడగలే. అపోస్తలులకి యేసు ప్రభువును వెంబడించడమే వాళ్ళ గమ్యం తప్ప యేసు ప్రభు బోధ చేసినప్పుడు వచ్చే డబ్బును ఎంచుకోవడం అపోస్తలులు పట్టించుకోలే. ఆ డబ్బు మీద మనసును కేంద్రీకరించిన ఇస్కరియోతు యూదా నాశనానికి వెళ్ళాడు, అదే కానుక పెట్టుకొని. ఈరోజు యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానాలు ప్రకటించవలసినటువంటి పాస్టర్లు డబ్బు ఎలా సంపాదించాలి, యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని ఎలా సొమ్ముగా మార్చుకోవాలి అనే దానికి ఒడిగట్టారు. పౌలు అంటున్నాడు, వారు చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. మనసు చెడిపోయింది. యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని సొమ్ము చేసుకునేదానికి వాడుతున్నారు. కొంతమంది స్వస్థతా వరం కలిగినటువంటి బోధకులు ఉన్నారు, అలా చెప్పుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఎవరికి స్వస్థతా వరం లేదు, చెప్పుకుంటున్నారు అలా. ఒకవేళ ఉంటే కనుక కాళ్ళు లేనివాడి కాళ్ళు రావాలి, కళ్ళు లేనివాడికి కళ్ళు రావాలి, చనిపోయిన వ్యక్తి బ్రతకాలి, మూగవాడికి నాలుగు రావాలి, చెవిటివాడికి చెవులు రావాలి. ఇలా ఎక్కడ జరగటం లేదు కాబట్టి స్వస్థతా వరం లేదు. ఒకవేళ ఉంటే ఇవన్నీ జరగాలి. ఇప్పటివరకు నేను చూడలే. నాకు స్వస్థతా వరం ఉంది అని చెప్పుకుంటున్నటువంటి దొంగలు ఉన్నారు చాలామంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆయన దగ్గర అపాయింట్మెంట్ కోసం ముందే 10,000 కట్టించుకుంటారు. రేపు అయ్యగారు వస్తారు, అయ్యగారు నేను ఎత్తి మీద చేయబెట్టి స్పెషల్గా ప్రేయర్ చేయాలంటే 10,000 కట్టాలి. తనలో కాసింతైనా మా నాన్న అంటూ ఉండేవాడు, గెచ్చకాయంత బుర్రున్నా సరే అని మా నాన్న అంటూ ఉండేవాడు. తనలో గెచ్చకాయ అంత ఈ సైజు ఉంటుంది. గెచ్చకాయ తెలుసు మీకు? ఈ సైజు ఉంటుంది. గెచ్చకాయంత బుర్రున్నా సరే వాడికి 10,000 డబ్బు ఇచ్చి, 10,000 నీకు ఊరికే రాలేదు కదా, చెట్లకి ఏమైనా కాసిందా, లేకపోతే రాత్రిపూట కన్నాలు ఏమైనా వేస్తున్నావా? చివరికి రాత్రిపూట వెళ్ళి కన్నాలు వేయాలన్నా సరే చాలా ప్రాణం మీద తెచ్చుకోవాలి కదా, దొరికితే అక్కడే సమాధి చేస్తారు. 10,000 వాడికి ఇచ్చి వాడి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నావంటే అడగాలి కదా, ఒకవేళ నాకు స్వస్థత జరగకపోతే కేసు పెడతారని రసీదు తీసుకోవాలి వద్దా? అస్సలు అడగరే. నాకు పలానా సమస్య అని 10,000 కట్టినప్పుడు అది జరగకపోతే వాడి మీద కేసు వేయాలి కదా, వేయరు. నాకు విశ్వాసం లేదులే, ఏమి లేదంట. మరి నీకు విశ్వాసం ఉంటే వాడికి ఎందుకు కట్టావు? ఒకవేళ జరిగితే వాడు గొప్పోడు, జరగకపోతే నాకు విశ్వాసం లేదు. కొండ గొర్రెలు తయారయ్యాయి క్రైస్తవ్యంలో. ఇలా 10,000 డబ్బు కట్టించుకొని స్వస్థత చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పమంటారా? నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇద్దరు దంపతులు ఉన్నారు. అన్న వాళ్ళకు ప్రార్థన చేయాలంట అన్నారు. సరే ఇలా రెండమ్మని వాళ్ళిద్దరి మీద చేయబెట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేయగానే పక్కన ఆయన అంటున్నాడు, ఇదేంటన్నా పుసుకొని ప్రార్థన చేశారు అన్నాడు. వాళ్ళు ప్రార్థన అడిగారు కదా, అందులో తప్పే ఉందని నేను అన్నాను. అప్పుడు ఆయన అంటున్నాడు, అన్న నెల క్రిందటనే ఇక్కడ ఒక వ్యక్తి మీటింగులు పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరైనా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే ముందే 10,000 ఇచ్చి బుక్ చేసుకోవాలి. మీరేంటి పుసుకొని ప్రార్థన చేశారు? ఆయన దగ్గరికి వచ్చి స్పెషల్గా ప్రేయర్ చేయించుకోవాలంటే ఎంత కట్టాలంట? 10,000. ఆయనతో కలిసి టీ తాగాలంటే ఎంత కట్టాలంట? 20,000. ఆయనతో కలిసి టిఫిన్ చేయాలంటే ఎంత కట్టాలంట? 30,000. ఆయనతో కలిసి భోజనం చేయాలంటే ఎంత? 50,000. ఆయనతో కలిసి ఫోటో దిగాలంటే దానికి ఒక రేటు. నేను చెప్పే తమాషా కాదు, నిజం చెప్తున్నాను, నిజాలు చెప్తున్నా. అంతెందుకు, మన ఎలిజబెత్ చచ్చిపోయింది కదా, ఒకవేళ ఉంటే కనుక వాళ్ళ కొడుకుని అడిగి వాళ్ళ ఇంట్లో షోకేస్లో చూడండి అన్ని మెమోంటోలు ఉంటాయి. ఇలా ఏది ఫుట్బాల్ ఆడి క్రికెట్ ఆడి టోర్నమెంట్లు తెచ్చుకుంటారు చూసారా, మెమోంటోలు ఉంటాయి చూసారా. ఈవిడ ఫుట్బాల్ ఆడిందా క్రికెట్ ఆడిందంటే ఏం ఆడలే, బెల్లంపల్లికి వెళ్ళి వాళ్ళకి 4 లక్షలు ఇచ్చింది, ఒక మెమోంటో ఇచ్చాడు. ఆ మెమోంటో మీద ఎవరు ఉంటారు తెలుసా? ఆ సర్కిల్లో అయ్యగారు అమ్మగారు ఇద్దరు మరి ముగ్గురు, మొత్తంగా 5 మంది కుటుంబ సభ్యులు ఉంటారు ఆ మధ్యలో పిల్లలో. తర్వాత అక్కడి నుంచి అటు కల్వరి టెంపుల్కి వెళ్ళింది, అక్కడ కాస్త లకారాలు సమర్పించుకుంది, వాళ్ళు కాస్త ఇంకొక మెమోంటో ఇచ్చారు.
ఆ మధ్యలో సున్నా ఉంటుంది కదా, దాంట్లో ఒక ఫోటో, ఫ్యామిలీ ఫోటో. లకారాలు సమర్పించుకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వచ్చాయి. అలా చాలా ఉన్నాయి షోకేసులో. ఆ రెండే కాదు, ఈ మిగిలినటువంటి చాలా టెంపుల్స్ ఉన్నాయి, చాలా వర్షిప్ సెంటర్స్ ఉన్నాయి. ఎక్కడల్లా వెళ్ళి లకారాలు సమర్పించుకోవడం. అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే వేలు సమర్పించుకోవాలి. దాని బదులు తిరుపతిలో మూల విరాట్ ఉంటాడు కదా, ఆయన దర్శనం చేసుకోవడం చాలా ఈజీ. నాకు తెలిసి 100లో అయిపోతుంది. అవునా? తిరుపతిలో VIP టికెట్ తీసుకొని మూల విరాట్ ఉంటాడు కదా, ఆయన దేవుడు, ఆయన దర్శనం చేసుకోవడానికి 100లో అయిపోతూ ఉంటే, మన క్రైస్తవ్యంలో బాబాలని, మన క్రైస్తవులు ఉన్న ఈ బ్లేజర్ వేసుకున్నటువంటి దేవుళ్ళని దర్శనం చేసుకోవడానికి వేల రూపాయలు. నాకు తెలిసి ఈ బాలాజీ కంటే వీళ్ళే, ఈ బాబాలే, క్రైస్తవ బాబాలే చాలా పాపులర్. మనలాంటి గొర్రెలు మరలా మనం హైందవులు అంటాం. అక్కడేముందని వెళ్తున్నారని మనం అంటాం సిగ్గు శరం లేకుండా. మరి అక్కడేముందని వెళ్తున్నాం బెల్లంపల్లికి, అక్కడేముందని వెళ్తున్నాం కల్వరి టెంపుల్కి. ఆయన టెంపుల్ ఏంటి? మనది చర్చి కదా. మనది చర్చా టెంపులా? అటు కాదు ఇటు కాదు, మనది. పెట్టుకుంటే చర్చ్ అయినా పెట్టుకో, లేకపోతే టెంపుల్ అయినా పెట్టుకో. బాలాజీ టెంపుల్ అంటే గౌరవంగా ఉంటుంది, జీసస్ క్రైస్ట్ చర్చ్ అంటే గౌరవంగా ఉంటుంది. అటు కల్వరి ఇటు టెంపుల్ రెండు కలిపితే అటు ఇటు కానిటువంటి మనమే తయారు చేసాం. డబ్బు అలవాటు చేసాం. రుచి మరిగినటువంటి పులి అంటారు కదా, రక్తం రుచి మరిగిన పులి, రక్తం రుచి మరిగిన సింహం అంటారు కదా. అలా దైవభక్తి లాభ సాధనం అనే దగ్గరికి తీసుకుని వచ్చాం. డబ్బు కోసం ఒక్కొక్కడు వేసే వేషాలు, ఎన్ని రకాల వేషాలు తెలుసా? మన హైదరాబాద్లో PJ స్టీఫెన్ పాల్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన బొప్పాయి తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు వీడియో ఏంటి తెలుసా? ఏంటి వీడియో? బొప్పాయి తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు, అరటిపండు తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు, ద్రాక్ష తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు. దీనికి పాస్టర్ కావాలా? బొప్పాయి తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఇది చెప్పడానికి పాస్టర్ కావాలనా? ఎందుకో తెలుసా? ఈ యావంతా అదొక ఛానలు, ఎటు మనకి ఇక్కడ లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీళ్ళే సగం మంది చూసినా సరే దీంట్లో డబ్బు వస్తుంది, దీంట్లో డబ్బు వస్తుంది. అలా పాస్టర్లు వాళ్ళ కుటుంబం అంతా కెమెరా ముందే ఉంటుంది. పాస్టర్ గారికి ఒక ఛానలు, భార్యకి ఇంకో ఛానలు, కొడుకు ఇంకో ఛానలు, కూతురికి ఇంకొక ఛానలు. ఎందుకని? వీళ్ళే ఖచ్చితంగా ఫ్యామిలీని అంతా చూస్తారు. వస్తుంది కదా, ఎందుకు రూపాయి పోగొట్టుకోవాలి చెప్పు? అందరూ ఒకే దగ్గర కనపడకుండా ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో కనపడుతూ ఉంటే లక్షల రూపాయలు. దైవభక్తి లాభ సాధనం అంటే మనసు చెడిపోయింది. నా దగ్గర నుంచి యేసు ప్రభువుని గురించినటువంటి సత్యం ఎంత బోధపడుతుంది సమాజానికి అనేది కాకుండా యేసు ప్రభు పేరును ఉపయోగించుకొని ఎలా సంపాదించాలనే దాంట్లో PhD చేశారు ఒక్కొక్కడు. మనకు కూడా ఉత్తినే ప్రార్థన చేసేవాడు నచ్చడు, మనకు కూడా పిలవగానే వచ్చే పాస్టర్ అంటే నచ్చడు, మనకు కూడా చీటికి వాటి దగ్గరికి రాణించుకునే పాస్టర్ అంటే నచ్చడు. ఉచితంగా వస్తే ఏదైనా మనకి లోకువే. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఇన్ని మాత్రలు ఇచ్చాడు అనుకో, వేసుకుంటామా? వాడికేమో ఎక్కువైపోయి మనకిచ్చాడనేటువంటి ఫీలింగ్ మనది. అలా కాకుండా ఇంత చిన్న ట్యాబ్లెట్ ఇచ్చి 150 రూపాయలు బిల్లు వేసాడు అనుకో, ఇలా కళ్ళద్దుకొని వేసుకుంటాం కదా. అదే గవర్నమెంట్ వాడు ఇచ్చింది కూడా అదే, దానికంటే మంచిది ఇచ్చాడు. కానీ మనకి ఇది నచ్చదు. మీరు చూసారా, ఇక్కడ మన గవర్నమెంట్ ఆసుపత్రి ఒకటి ఉంది, ఎకరాలు కట్టారు, పెద్ద హాస్పిటల్, ఎకరా ఉంది అది ఆసుపత్రి. మీరు వెళ్ళి చూడండి, రేపు సోమవారం వెళ్ళి చూడండి. ఒక్క ఈగైనా హాస్పిటల్లోకి వెళ్తే నాకు ఫోన్ చేసి అడగండి, అన్న ఒక ఈగ ఉందన్న లోపల అని. ఒక్క ఈగ కూడా ఉండదు. అటువైపు రూమ్లో ఒక డాక్టర్ గారు ఉంటారు, ఇటువైపు రూమ్లో ఇంకో డాక్టర్ గారు ఉంటారు. ఇలా స్టాఫ్ అంతా ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి విన్నామనుకో, ఒక రూమ్లో నుంచి జబర్దస్త్ ప్రోగ్రాం వస్తూ ఉంటుంది బయటికి, ఇంకో దగ్గర నుంచి సీరియల్ వస్తూ ఉంటుంది, ఇంకో దగ్గర నుంచి ఇంకో శబ్దం వస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? పేషెంట్ లేరు, పని లేదు, టైంపాస్ కాలే, ఇక మొబైల్ ఆన్ చేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనేటట్టుగా పాపం ఆకలి కూడా కదా వాళ్ళకి. కానీ మీరు టౌన్కి వెళ్ళండి, అగ్గిపెట్టె సైజులో ఉంటాయి అన్ని ఆసుపత్రులన్నీ. ఏ సైజులో ఉంటాయి?
బండి పార్కు చేసుకోవడానికి పార్కింగ్ ఉండదు. ఒక బెడ్ మీద ఒకరిని ఇటు పడుకోబెట్టి ఆ చివరిలో ఒకరిని ఈ చివరిలో ఒకరిని కూర్చోబెడతారు. మొత్తం నలుగురు ఒక బెడ్కి. మరలా ఫుల్ బెడ్ ఛార్జ్ చేస్తారు. ఎప్పుడైనా వెళ్ళారా? అలా ఒక్కసారి జలుబు చేసిన దానికి 2000 రూపాయలు బిల్లు వస్తే ఎంత తృప్తిగా ఉంటుందో మనకి తెలుసా? ఒక్కసారి దగ్గు వచ్చిన దానికి 5000 రూపాయలు బిల్లు వేసుకున్నాం ఎంత బాగుంటుందో తెలుసా? ఒక్కసారి జ్వరం వచ్చిన పుణ్యానికి బీరువా అంతా ఖాళీ అయిపోతే ఎంత గొప్పగా చెప్పుకుంటాం ఊరంతా తిరిగి. నా కొడుకు జ్వరం వచ్చిందాక ఎంత ఖర్చు అయింది తెలుసా అని ఆ క్యాన్లో పెట్టుకొని సంవత్సరం తిరుగుతారు దాన్ని చూపించుకోవడం. అదేదో నోబెల్ ప్రైజ్ అన్నట్టుగా. ఇక్కడ ఎకరా హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. రండ్రా ఎక్కడికంటే గవర్నమెంట్ ఆసుపత్రి. అలాగే ఉచితంగా ప్రార్థన చేస్తానంటే చిన్న పాస్టర్ ఏమో, ఊరకే వాక్యం చెప్తే చిన్న పాస్టర్ ఏమో, పిలవగానే వెళ్ళిపోతే చిన్న పాస్టరు. అలా కాకుండా కొట్టాలి. ఉంగరాల చేత్తో కొడితే అటు ఉంగరాల దెబ్బ, ఇటు చేతి దెబ్బ, అటు గోడ దెబ్బ 3 తగిలితే అప్పుడు. అవునా? మామూలు చేత్తో కొడితే ఏం తగులుతుంది చెప్పండి? మామూలు చేత్తో పెద్దగా దెబ్బపడదు. ఉంగరాల చేత్తో పడితే గోడ ఇటు చెయ్యి ఇటు 2 పడితే అప్పుడు. వేలకు వేలు డబ్బులు ఇచ్చి లక్షల రూపాయలు దండుకుంటూ ఉంటే పెద్ద పాస్టర్ అంట, పెద్ద పాస్టర్. దైవభక్తి లాభ సాధనం అనుకునేటువంటి సంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే అపోస్తలుడైన పౌలు ఉన్న ఆ కాలంలోనే వచ్చింది. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాసి, తిమోతి మాసిదోనియాకు వెళ్ళు తొందరగా, అక్కడ హుమెనయను అలెగ్జాండర్ ఉన్నారు, చెడిపోయిన మనసు, దైవభక్తిని లాభ సాధనంగా మార్చుకున్నారు, సత్యాన్ని అసత్యంగా మార్చారు, భిన్నమైన బోధ చేస్తున్నారు, కల్పనా కథలు చెప్తున్నారు, మితములేని వంశావళి చెప్తున్నారు. ఏది విశ్వాస సంబంధమైనదో అది కాకుండా ఏది లాభ సాధనమో దాన్ని చెప్తున్నారు. వ్యర్థమైన వివాదాలు, వ్యర్థమైన గొడవలు. వెళ్ళు తిమోతి, సరిచేయి అని పౌలు బాధపడుతున్నాడు. ఎప్పుడు? మొదటి శతాబ్దంలోనే పౌలు ఉన్నప్పుడే, అపోస్తలులు ఉన్నప్పుడే ఇలాంటి సంప్రదాయం ఉంటే మరి ఈరోజు చాలామంది చర్చి కిందకు వస్తారు తెలుసా? చాలామంది ఫోన్ చేస్తారు, అన్నా నేను చాలా అప్పుల్లో ఉన్నా, నా కోసం ప్రార్థన చేయని. నేను ఎప్పుడు చెప్పలే, ఏ ప్రసంగంలో కూడా అప్పుల కోసం ప్రార్థన చేస్తాను నేను ఎప్పుడు చెప్పలే. కానీ అదేంటో మరి నాకే చేస్తారు, మరి నన్ను రెచ్చగొట్టడానికి చేస్తారో మరి నాకు తెలియదు, మరేంటో తెలియదు. అన్న నేను సమస్యలో ఉన్నా, నా కోసం ప్రార్థన చేయి. నేను ఎప్పుడు చెప్పను, నేను పదే చెప్తాను, నేను ఎవరికి ప్రార్థన చేయను, నేను ఎవరికి ప్రార్థన చేయను అని పదే చెప్పినా సరే నాకే ఫోన్ చేసి అడుగుతారు. మరి రెచ్చగొడుతున్నారో కావాలని అడుగుతాను నాకు తెలియదు, కానీ వాక్యం మాత్రమే చెప్తాను నేను. అదేంటన్నా చాలామంది ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్ అని నంబర్లు ఇస్తున్నారు కదా ప్రార్థన అవసరతల కోసం. సరే వాళ్ళకే చేయి, నేను ఇవ్వలేదు కదా. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? ప్రేమ కాదు, పాడు కాదు. నీకు పైసలు వచ్చినప్పుడు ఆ పైసలు అక్కడ పంపిస్తామని అడుక్కు తినే జాతది. ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్. ఏంటి అంత ఖాళీగా ఉన్నావా? అందరి కోసం ప్రార్థన చేసి అంత ఖాళీగా ఉన్నావా? ఎవడి కోసం వాడే ప్రార్థన చేసుకోవాలి. నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసింది, అన్న నేను హైందవ కుటుంబంలోని వ్యక్తిని, యేసుప్రభు నమ్ముకోలే, కానీ యేసుప్రభు గురించి కొంత మటుకు విన్నాను. నా మనవడికి బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, ఆటిజంతో బాధపడుతున్న నా మనవడు, దయచేసి నా కోసం ప్రార్థన చేస్తావు నా మనవడి కోసం అంటే నేను చెప్పాను, అమ్మ నువ్వే ప్రార్థన చేసుకో. నాతో ఎలా మాట్లాడావో యేసుప్రభుతో అలాగే మాట్లాడు. యేసుప్రభు నా మనవడికి బాగుదే నువ్వే అడుగు, యేసుప్రభు నీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతాడు యేసుప్రభు ఎవరో. నేను ప్రార్థన చేశాననుకో ఆవిడ నా మీద ఆధారపడుతుంది. అలా కాకుండా అమ్మ నువ్వే అడుగు యేసుప్రభుని, ఆయన జీవం కలిగిన దేవుడు, నువ్వు ప్రార్థన చేసినా వింటాడు, నీ ప్రార్థనే వింటాడు. ఎందుకంటే నీ సమస్య నీకంటే బాగా నాకు తెలియదు కదా, నీ నొప్పి నీకంటే బాగా నాకు తెలియదు కదా. కాబట్టి నీ సమస్యను నీవే బాగా చెప్పుకుంటావు, నీవే భారంగా అడుగుతావు. యేసుప్రభువా నా మనవుడిని బాగు చేయ, నువ్వే అడుగు, యేసుప్రభు నీకు సమాధానం ఇస్తాడు, అర్థమవుతాడు ఆయన నీకు అని చెప్పాను. సరే పాస్టర్ గారు అని చెప్పింది. నేను చెయ్యను. ఎవరి సమస్య కోసం వాళ్ళు ప్రార్థన చేయాలి. మీకు ఆకలి అయింది, జానపాలన్నా మీరు భోజనం చేయండి అంటారా? మీరు తినాలి కదా. సరే మీకోసం ప్రార్థన చేసేది నేను చేస్తాను, కానీ మీకు ఎక్కువ భారం ఉండాలి మీ సమస్య పట్ల. ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థన అవసరతల కోసం నంబర్ ఎందుకు ఇచ్చాడు అంటే పైసలు దండుకోవడానికి, డబ్బు రాబట్టడానికి. దైవభక్తిని లాభ సాధనంగా మార్చుకున్నారు, భక్తిని లాభ సాధనంగా మార్చుకున్నారు. దానికి మనం సహకరిస్తున్నాం.
చర్చిలో డబ్బు గురించి ఎందుకు వినబడుతుంది? వేదిక మీద డబ్బు గురించి ఎందుకు ప్రసంగాలు చేస్తున్నావు? అపోస్తులు ఎప్పుడు చేయలేదే? ఒక్క రూపాయి గురించి ప్రసంగం చేయలేదే? అపోస్తులు ఎప్పుడు కానుకల గురించి ప్రసంగాలు చేయలేదే? మరి మనం ఎందుకు చేస్తున్నాం? అపోస్తుల బోధన మంది, అపోస్తుల క్రమమైన మంది కాదు. బ్రతక నేర్చాం. యేసు ప్రభు పేరుతో సొమ్ము తీసుకోవడం నేర్చుకున్నాం. ఇస్కరియోతు తమ్ముల్లాగా తయారైపోయాం. తర్వాత చూడండి 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఓ తిమోతి, హ్యుమనైను అలెగ్జాండరు దైవభక్తిని లాభ సాధనంగా మార్చుకున్నది చెడిపోయి. అయితే నువ్వైతే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఏది లాభం? డబ్బా? సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి అంటే సంతృప్తి. సంతృప్తి అంటే నాకు ఉన్నదే ఎక్కువ. సంతృప్తి అంటే నాకు ఉన్నదే ఎక్కువ. మనం ఎందుకు వచ్చాం చర్చికి? నాకేమైనా ఇస్తావు ప్రభువా అని అడగడానికి వచ్చాం, అవునా? మనమే కాదు, మొత్తం క్రైస్తవ ప్రపంచం చర్చికి ఎందుకు వెళ్తుందంటే నాకేదైనా ఇవ్వు ప్రభువా అనేదానికి వెళ్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి, నాకున్నదే ఎక్కువ. అదేంటి ప్రభువా, నాకు 2 జతలు ఉన్నాయి. ఆ 2 ఎక్కువ, ఒకటి పక్కనోడికి ఇచ్చేయి అంటాడు యేసు ప్రభు. ప్రభువా నాకు 2 జతలు ఉన్నాయి. యేసు ప్రభు అంటాడు, మత్తయి సువార్తలో ఉందిగా, బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, నీకు 2 జతలు ఉంటే ఒకటి పక్కన వాడికి ఇవ్వు అంటాడు. ఉన్నదే 2. కానీ ఈరోజు బోధేంటో తెలుసా? నీకు దేవుడు 4గా చేయబోతున్నాడు. నీ 2 జతలు దేవుడు 4 జతలుగా మార్చబోతున్నాడు అంట. నీకు చెప్పాడా మాట? నీకు ఉన్నవి 2 అయితే అందులో ఒకటి ఇమ్మంది బైబిల్. కానీ ఈరోజు ఏం చెప్తున్నాడో తెలుసా? దేవుడు నీ 2ంటిని 4గా మార్చబోతున్నాడు అనగానే హల్లెలూయా స్తోత్రం అంటారు అంతా, బైబిల్ చదవని గొర్రెలంతా. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే నాకు ఉన్నదే ఎక్కువ. నా దగ్గర 100 రూపాయలు ఉంది ప్రభువా, ఎక్కువది. ప్రభువా నా దగ్గర ఈ పూట భోజనానికి ఉంది ధాన్యం, ఎక్కువది. అవి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎక్కువ. ప్రభువా నాకు ఇంటి మీద కప్పు లేచిపోతుంది ప్రభువా, కనీసం కప్పు అయినా ఉంది కదా, ఓకే ఎక్కువది. చెట్టు కింద ఉండే వాళ్ళు ఉన్నారు. బైబిల్ మనకు ఏం బోధిస్తుందంటే నీకు ఇస్తానని కాదు, నీకు ఉన్నదే ఎక్కువ. సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి అనేది ఎప్పుడు వస్తుందంటే, సంతృప్తి అనేది ఎప్పుడు వస్తుందంటే 7వ వచనం, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. సంతృప్తి ఎలా వస్తుంది? పెట్టుబడి పోతే మిగిలినదాన్ని ఏమంటారు? లాభం అంటారు. పెట్టుబడి తీసేస్తే మిగిలిన దాన్ని ఏమంటాం? లాభం అంటాం. 1 రూపాయి మిగిలిన లాభమే, అవునా? 10,000 పెట్టాను పెట్టుబడి, 10,000 పెట్టుబడి తీసేశాను, దాన్ని అమ్మిన తర్వాత 1 రూపాయి మిగిలింది, దాన్ని ఏమంటాం? లాభం అంటాం. పెట్టుబడి తీసివేస్తే మిగిలేదాన్ని లాభం అంటాం. ఇప్పుడు చెప్పండి, మనమంతా బట్టలు కట్టుకున్నామా? అందరూ బట్టలు కట్టుకున్నారా? కట్టుకున్నాం. మీ బట్టలు ఎంత విలువ ఉంటాయి? 60 రూపాయలు మూతకు చీర అనుకో ఉదాహరణకి. ఈ చీర ఎంత? 60 రూపాయలు మూతకు చీర అని అనుకున్నా సరే, ఇంతకు పుట్టేటప్పుడు ఏం కట్టుకొని పుట్టాం? వచ్చేటప్పుడు మనం ఏమీ కట్టుకొని రాలే. మరి మన ఒంటి మీద ఉన్న 60 రూపాయల మూతకు చీర లాభం కాదా? పెట్టుబడి పోతే మిగిలింది లాభమే కదా. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలోంచి ఏమీ తీసుకొని పోలేము. మరి నేను పుట్టినప్పుడు కనీసం మొలత్రాడు కూడా లేకుండా పుడితే ఈరోజు నా ఒంటి మీద ఉన్న బట్టలు నాకు లాభం కాదా? అదే సంతృప్తి అంటే. పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని చూసి అలా కావాలి ఇలా కావాలి కోరికలు యేసుప్రభు తీర్చడు, అవసరాలే తీరుస్తాడు యేసుప్రభు. యేసుప్రభు కోరికలు తీర్చడు, యేసుప్రభు అవసరాలు తీరుస్తాడు. అవసరాలు ఏంటి? ఒంటి మీద బట్ట అవసరం, కడుపులోనికి తిండి అవసరం. చూడండి, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, మనం ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. కాబట్టి అన్నము వస్త్రము అంటే అత్యవసరాలైనటువంటి భోజనము వస్త్రం 2 ఉన్నాయా? ఉన్నాయి ప్రభువా, చాలు. ఈరోజు చర్చిలకు ఎందుకు వెళ్తున్నారు అంటే అడుక్కోవడానికి. ఇంకా ఇస్తాడు యేసు ప్రభు, ఇంకా ఇస్తాడు యేసు ప్రభు.
మీకు రేషన్ కార్డు ఉందా? నెల రోజు రేషన్ వస్తుందా? ఒకటి మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, రెండు మన సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. మోడీ బియ్యం అంటున్నారు కదా, మోదీ బియ్యం అంటున్నారా? ఫ్రీగా ఇస్తున్నారు. ఆ ఫ్రీ బియ్యాన్ని ఏం చేస్తారు? వెళ్ళి టిఫిన్ అంగళ్ళకి అమ్ముకుంటున్నారు. ఎందుకని? ఎవరు తింటారన్నా స్టోర్ బియ్యము? మరేం తింటారు ఇంతకీ? సోనా మసూరా, కర్నూలు సోనా మసూరా, సన్నగా ఉండాలి, జీలకర్ర కంటే సన్నగా ఉండాలి, సన్న బియ్యం. అవునా? మనం ఏ పని చేయకపోయినా సరే మనకు ఒక రేషన్ కార్డు ఇచ్చారు. ఒకటి స్టేట్ గవర్నమెంటు రూపాయి, కేజీ ఎంతంట? రూపాయి, 2 రూపాయల కేజీ, రూపాయే కదా, రూపాయి కేజీ బియ్యము. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి కూడా లేకుండా ఫ్రీగానే. ఏమ్మా నెలకు సరిపోదా? నెలకు సరిపోవట్లే బియ్యం? సరిపోతున్నాయి. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదామంటే ఉన్నదే ఎక్కువ, ఉన్నదే ఎక్కువ, ఉన్నదే ఎక్కువ. ఇక యేసుప్రభుని అడక్కు. ఏమడుగుతావు యేసుప్రభుని? ప్రభు, నేను పాపిని, నా కోసం ప్రాణం పెట్టావు నాయన, నన్ను క్షమించు, నాకు నీతినివ్వు, నాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వు, ఈ లోకంలో పాపం శోధన నుంచి నన్ను తప్పించు, నన్ను పరిశుద్ధునిగా చేయి, నిన్ను సంతోషపెట్టడానికి నేర్పించు. ఇది అడగాలి. కానీ ఏమడుగుతున్నావు తెలుసా? ఏవి అడగొద్దన్నాడో వాటిని అడుగుతున్నావు, వేటిని అడగమన్నాడో వాటిని మర్చిపోయాం. మొదట మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని అడగండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాం అన్నవి తర్వాత వస్తాయి. మొదట ఆయన రాజ్యం, ఆయన నీతి. ఆయన రాజ్యం లేదు, ఆయన నీతి లేదు. ఎంతసేపు మనము మన సమస్యలు, మన గొడవలు ఇవన్నీ తీరిపోతే పక్కింటోళ్ళ గొడవలు, పక్కింటోళ్ళ సమస్యలు. అవునా? ఎంతసేపు ప్రార్థన అంటే అడుక్కోవడం అయిపోయింది తప్ప ప్రార్థన అంటే ప్రభువా నన్ను, నా బ్రతుకు మార్చు, వాక్యానికి సమాంతరమైన జీవితాన్ని ఇవ్వు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వు, పాపం లేని జీవితాన్ని ఇవ్వు. అడిగాము ఎప్పుడైనా? మనకు ప్రార్థన అంటే అడుక్కోవడం అలవాటు అయిపోయింది. పౌలు అంటున్నాడు సంతుష్టి సహితమైన దైవభక్తి. భక్తి ఎలాగ ఉండాలంట? అడగడం కాదంట. భక్తి అంటే తృప్తి, నాకు ఉన్నదే చాలు. ఈరోజు చర్చికి ఎందుకు వచ్చారంతా? ఏదో ఒకటి మనసులో పెట్టుకుని వచ్చాం, నాకు పలానా కావాలని. కానీ పౌలు అంటున్నాడు మీరు చర్చికి ఎందుకు వస్తారు అంటే భక్తి చేయడానికి. ఏ భక్తి? సంతుష్టి సహితమైన భక్తి. నాకు ఉన్నదే ఎక్కువ. ఒక జత ఉందా? ఎక్కువ. 1 కేజీనే ఉన్నాయా? ఎక్కువ. 100 రూపాయలు ఉందా? ఎక్కువ. ప్రాణం ఉంది కదా. చిన్న గోచి పెట్టుకున్నా సరే పుట్టేటప్పుడు గోచితో పుట్టలేదే, అది కూడా ఎక్కువే. దేవుడు నన్ను గుడిసెలో పెట్టాడా? నా క్షేమం కోసమే, నా మేలు కోసమే. దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడా? అది నా క్షేమం కోసమే. దేవుడు నాకు స్కూటర్ ఇచ్చాడా? అది నా క్షేమం కోసమే. దేవుడు కాలు విరిచేశాడా? అది నా క్షేమం కోసమే. దేవుడు నాకు అనారోగ్యాన్ని ఇచ్చాడా? అది నా క్షేమం కోసమే. ఏమ్మా మనం గాలికి పుట్టామా? దేవుని ప్రణాళికతో పుట్టామా? మనం ఏమైనా గాలికి పుట్టామా? మనం పుట్టక ముందే మనం ఎప్పుడు చనిపోవాలో మన దినాలన్నీ ఆయన గ్రంథంలో లిఖితములయ్యాయని బైబిల్ చెప్తూ ఉంటే, నేను పుట్టిందే దేవుని ప్రణాళికతో అయితే మరి నేను ఏ స్థితిలో ఉన్నా సరే అది దేవుడు నాకు నిర్ణయించిన స్థితే కదా. నేను అందులో ఉండడానికి ఇబ్బంది పడుతున్నా కానీ దేవుడు నన్ను అందులో పెట్టాడు. దేవుడు నన్ను అందులో పెట్టాడు అంటే అది నా క్షేమం కోసమే, నా మేలు కోసమే. అక్కడి నుంచి తృప్తి వస్తుంది. మన జీవితాన్ని మన కోణంలో చూసామనుకో తృప్తి ఉండదు. నాకు పలానా కావాలి, నాకు పలానా కావాలి. మన జీవితాన్ని లేఖనాల కోణంలో చూసామనుకో, నేను పుట్టకముందే నా దినాలను లిఖించిన దేవుడు నన్ను ఈ స్థితిలో ఎందుకు పెట్టాడు అంటే ఇది ఆయన చిత్తం, నేను అనుభవిస్తా. పస్తులున్న దేవుని చిత్తమే, కడుపు నిండిన దేవుని చిత్తమే. సంతుష్టి సహితమైన దైవభక్తి చేయమని బైబిల్ చెప్పింది. ఈరోజు అడుక్కోవడానికే చర్చలకు వెళ్తున్నాం. ఎక్కువ మాట్లాడితే అడుక్కోమని నేర్పిస్తున్నారు. అడగండి దేవుణ్ణి, అడగండి దేవుణ్ణి, అడగండి దేవుణ్ణి. ఇచ్చింది సరిపోలే. ఏమి ఇవ్వకపోతేనే ఇన్ని దరిద్రాలు చేస్తున్నాము. ఏదైనా ఇస్తే ఇక హద్దు అప్పు ఉంటుందా? గొంతెమ్మ కోరికలు, గొంతెమ్మ కోరికలు అంటారు చూసారా? అడుగుతూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. మోకరించిన ప్రతిసారి అడుగుతూనే ఉంటాం. దాన్ని పౌలు అంటున్నాడు మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలే అంటే ఉత్త చేతులతో వచ్చాం.
ఇప్పుడు ఏదైనా ఉంది అంటే అది లాభమే. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలే, ఉత్త చేతులతో వచ్చాం, ఏమీ లేవు చేతిలో. ఈరోజు మన ఒంటి మీద బట్టలు ఉన్నాయంటే లాభం, ఈరోజు మన కడుపు నిండా భోజనం ఉందంటే లాభం. చాలా బాధపడిపోతుంటాం కదా మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోండి ఏమీ తీసుకొని పోలేము. రెండవది ఏంటంటే మనం ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు దేన్నైనా తీసుకుని వెళ్తామా? దేన్ని తీసుకొని పోలేం. చివరికి మన ముక్కులో ఉన్న చిన్న ముక్కు పొడకును కూడా ఒలుస్తారా ఒలవరా? నేరుగా ఒలగపోయినా సరే ఆ పాతి పెట్టే వాళ్ళకి చెప్తారు, కన్నెగరేస్తారు, ఆ ముక్కు పొడుగు ఒకటి మిగిలిపోయింది, పట్టుకొని వచ్చేసేయండి. చూసారు ఎప్పుడైనా? అందరి ముందు ఏమంటారు తెలుసా? అన్న ఉంచలే మా అమ్మే అంటారు. అలా మట్టి తల్లి ఇలా వచ్చేస్తాం మనం, వెనక్కి తిరిగి చూడకూడదు, అలా వచ్చేసేయాలన్నమాట. అలా వచ్చేటప్పుడు బుద్ధుందా లేదా? ముక్కు పొడుగును పోగొడతావా అని ఎవరో ఒక ఉచిత సలహా ఇస్తే, సరేలే మా మామ చెప్తున్నాడు ఒలుచుకొని రండి అని వెనకాల కబురు పెడతాం. ముక్కు పొడుగు కూడా ఉంచరు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, సున్నా. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా దేన్ని పట్టుకొని పోలేం. మీకు చిన్న తమాషా చెప్తాను. కొంతమంది పండు పోతే ఆ పండు స్థానంలో బంగారు పండు పెట్టించుకుంటారు. ఏ పండు పెట్టించుకుంటారు? ఆ బంగారు పండును కూడా ఒలుచుకుంటారు చచ్చిన తర్వాత. ఒకవేళ ఈ ఇంటి వాళ్ళు వదిలిపెట్టినా సరే పాతి పెట్టే వాళ్ళు ఒలుచుకునే పాతి పెడతారు. ఏమీ తీసుకొని పోలేము ఈ లోకంలో నుంచి, ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. మరి మనతో పాటు వచ్చేదేంటి? భక్తి, సంతుష్టి సహితమైన భక్తి మనతో పాటు వస్తుంది. కానీ మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం అవసరాలను అడిగే చచ్చాము. భక్తి ఎక్కడ చేసాము? ఆదివారం చర్చికి వెళ్ళిందే సమస్యలతో. భక్తి ఎప్పుడు చేసాము? ప్రార్థన అంటే ఇక అడగడమే, చర్చ్ అంటే అడగడమే. పాస్టర్ కనబడితే ఒకే ఒక మాట గుర్తొస్తుంది, ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుంటే రోగాలు పోతాయి. నాకు మహా విసుగు, చిరాకు, అసహ్యం, రోత అనిపిస్తుంది. నేను వాక్యాన్ని సిద్ధపడి వాక్యం చెప్తామని పోతే వాక్యం చెప్పినప్పుడు అంతా నిద్రపోతారు, నాకు కనపడుతూనే ఉంటారు, నిద్రపోతారు. అస్సలు కంటి మీద రెప్పే నిలవబడదు. మరి అదేంటో తెలియదు. కొన్ని షట్టర్లకి లూజ్ కనెక్షన్ ఉంటుంది, దాన్ని ఇలా ఎత్తితే మరల కిందికి దిగుతుంటుంది. ఆ షట్టర్ అయినా కాస్త నిదానంగా దిగుతుంది. కానీ వాక్యం చెప్తుంటే కళ్ళు భారంగా ఇలా మూతపడుతూ ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాత వస్తారు నా దగ్గరికి, అతి వినయంగా వస్తారు, అయ్యగారు ప్రార్థన. నాకు అప్పుడు కోపం వస్తుంది నాయన, ఏమంటే ఇక భరిస్తాను. కానీ కొన్ని విషయాలని ఇంత వాక్యం చెబితే నిద్రపోయి చివరిలో ప్రార్థనకు వస్తావా? ఇది నా పరిస్థితే కాదు, పాస్టర్ అనగానే ప్రార్థనే. ఏం ప్రార్థన ఇంతకీ? ఒళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు, కడుపులో గడ్డలు, తలనొప్పి. నేనేమైనా డాక్టర్ని అనుకుంటున్నారా? నేనేమైనా డాక్టర్ కోర్స్ చేశానా? ఈ సమస్యలన్నీ డాక్టర్ చెప్తే మంచిది, నాకెందుకు చెప్తున్నావు? పాస్టర్ దగ్గర నుంచి వాక్యాన్ని అడగాలి. పాస్టర్ గారు నేను బైబిల్ చదివానండి, పలానా సందేహం ఉంది, నివృత్తి చేస్తారా? ఎంత గర్వంగా ఉంటుంది తెలుసా, ఎంత గంభీరంగా ఉంటుంది తెలుసా. మనం ఎప్పుడు చదివాం బైబిల్, కాబట్టి సందేహాలు రావు. చర్చికి ఎందుకు వస్తున్నావారంటే సమస్యలతోటి, ప్రార్థన చేసుకున్నావారంటే సమస్యలతోటి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము. కాబట్టి సంతుష్టి సహితమైన భక్తిని సంపాదించడానికి దేవుని దగ్గరికి రండి అని బైబిల్ చెప్తుంటే, భక్తి అంటే ఏంటో కూడా తెలియదు మనకి, తెలుసా? ఏంటో అది భక్తి. మనకు భోజనం తెలుసు కానీ భక్తి తెలుసా? మనకు భోజనం ఏంటో తెలుసు కానీ భక్తి తెలియదు కదా. రేపు సచ్చిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాం. తర్వాత చూడండి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములనైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశములను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నరి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అన్ని రకాల దరిద్రాలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంట? ధనాపేక్ష. ధన సంపాదన కాదు, ధన అపేక్ష. ధనం కావాలనే ఆశ, అక్కడి నుంచి ఏం పుడతాయి?
నేను చేసిన పనికి తగిన వేతనం కావాలంటే మంచిది, కానీ ఎక్కువ కావాలంటే ఎలా వస్తుంది? ఖచ్చితంగా మోసం చేయాలి, ఖచ్చితంగా వ్యభిచారం చేయాలి, ఖచ్చితంగా దొంగతనం చేయాలి, ఖచ్చితంగా అన్యాయం చేయాలి, ఖచ్చితంగా హత్యలు, కుయుక్తులు, కుతంత్రాలు, రాజకీయాలు. నేను చేసిన పనికి సమానమైన వేతనం కావాలి అంటే మంచిది, కానీ నాకు ఎక్కువ కావాలంటే ఎలా వస్తుంది? నేనేం చదువుకున్నాను ఎంతకి? నేను చదువుకున్న చదువుకి నేను చేసే ఉద్యోగానికి ఎంత ఇస్తారు? అలా కాదంట. సంవత్సరంలో కోటీశ్వరుడు కావడం ఎలా? నువ్వు అయ్యావా ఇంతకీ? వీడు అయ్యాడు, కానీ వీడు పుస్తకం రాస్తాడు ఏమని? సంవత్సరంలో కోటీశ్వరుడు కావడం ఎలా అని. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఎప్పుడైతే ఎక్కువ ధనం కావాలనుకుంటామో, మన స్థాయికి మించిన డబ్బు కావాలనుకుంటామో, ఖచ్చితంగా అబద్ధాలు చెప్పాలి, ఖచ్చితంగా మోసం చేయాలి, ఖచ్చితంగా వ్యభిచారం చేయాలి, ఖచ్చితంగా హత్యలు చేయాలి, కుళ్ళు, కుయుక్తులు, కుతంత్రాలు, అన్యాయ పనులు అన్నీ చేయాలి. సరే, ఇవన్నీ చేసి డబ్బు సంపాదించావు, ఇంతకు చచ్చేటప్పుడు ఏమి ఎత్తుకొని పోతావు? మరలా ఏమి ఎత్తుకొని పోవు, అన్నీ ఒలుస్తారు. మరి అన్నీ ఒలిపించుకునేదానికి ఇంతెందుకు సంపాదించావు? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం అని యేసుప్రభువు అంటాడు. ఏంటి ప్రయోజనం? సర్వలోకాన్ని సంపాదించుకున్నావు, అంతా ఇక్కడే పెట్టావు, ఒక్కడే వెళ్ళిపోయావు, ఏంటి ప్రయోజనం? ఎంత అవివేకం కదా. ఏమీ తీసుకొని రాలేదు మనం ఈ లోకంలోనికి, ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి ఈ మధ్యలో ఉన్నదంతా లాభమే అంటున్నాడు పౌలు. కాబట్టి భక్తిని సంపాదిద్దామంటున్నాడు పౌలు. ఎంతమంది భక్తిని సంపాదించడానికి మందిరానికి వస్తున్నారు? యేసు ప్రభు పేరును అడ్డు పెట్టుకొని సంపాదించడానికి అలవాటు పడ్డారు తప్ప యేసు ప్రభులో భక్తిని సంపాదించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? నయమాను రథం వెంబడి పరిగెత్తాడు గేహజీ. నయమాను ఆగు అని అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పి డబ్బు తెచ్చుకున్నాడు. ఏమైన తర్వాత కుష్ఠరోగం వచ్చింది. అంటే సంపాదించిన కుష్ఠరోగాన్న యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఎవరు? ఇస్కరియోతు యోధా. ఏం సంపాదించుకున్నాడు? 30 వెండి నాణేలు. ఏం చేశాడు? 30 వెండి నాణేలని మరలా విసిరేసి ఉరి పెట్టుకొని తెచ్చాడు. అందుకేనా 30 వెండి నాణేలు? ఉరితాడు కొనుక్కున్నావా? ఈరోజు యేసు ప్రభు పేరు అడ్డు పెట్టుకొని సంపాదించుకుంటున్నాం. ఒక్క ప్లేట్ భోజనం తింటే ఇక చాలు అనిపిస్తుంది. లేదు, ఇంకొంచెం పెడితే ఇక వద్దు, ఇంకొంచెం పెట్టారనుకో వాంతి చేస్తుంటాం. అంతేనా? మన కడుపు ఎంత ఉంటుంది? ఒక ప్లేట్ భోజనం లేదా ఫుల్ భోజనం, ఆ తర్వాత ఒక్క స్పూన్ ఎక్కువైనా సరే వాంతి వస్తుంది, అరగదు. ఇన్ని కోట్లు దేనికి? ఇన్ని కోట్లు దేనికి? మనం డబ్బు సంపాదించే కొద్దీ కూరలు పెరగచ్చు కంచంలో, అంతకుమించి ఇంకేం జరగదు. డబ్బు సంపాదించే కొద్దీ కంచంలో కూరలు పెరగచ్చు అంతే, అంతకుమించి ఏమి ఉండదు. ఇలా అన్యాయం చేసి సంపాదించి కూరలు పెంచుకుంటున్నాం, రేపు సత్య నరకానికి వెళ్తున్నాం, పాపాన్ని పెంచుకుంటున్నాం. నాకు అనిపిస్తుంది కొంతమంది పక్కన వాడిని మోసం చేసి ఆ డబ్బును తీసుకుని వచ్చి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఇదేమి నీతి? ఇదేమి నీతి? ఇదేమి ధర్మం? నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంకొక కుటుంబాన్ని నాశనం చేయడం ఏంటి? కొంతమంది రౌడీలుగా పనిచేస్తూ ఉంటారు, అల్లరి మూకగా పనిచేస్తూ ఉంటారు, ఎవరినో కొడతారు. అలా కొట్టిన దానికి వాళ్ళు ఎవరో డబ్బు ఇస్తే ఆ డబ్బును తెచ్చి ఇంటిని పోషించుకుంటుంటారు. ఇదేమి నీతి? మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోము ఇక్కడి నుంచి. కాబట్టి ఈ మధ్యలో ఉన్నదంతా లాభమే. కాబట్టి భక్తిని సంపాదిద్దాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. గేహజీ పోయింది అక్కడే, ఇస్కరియోతు యోధా జారిపోయింది అక్కడే, గారడీ సీమోను తప్పిపోయింది అక్కడే, దేమా తప్పిపోయింది అక్కడే. బైబుల్ ఏం చెప్తుంది అంటే మనం ఈ లోకంలోనికి ఏం తీసుకొని రాలే, ఏమి తీసుకున్నాం. యోబుకి సమస్య వచ్చింది. ఎంత సమస్య అంటే ఉన్న పలంగా పిల్లలు చచ్చిపోయారు, ఉన్న పలంగా ఆస్తి పోయింది, ఉన్న పలంగా రోగం వచ్చింది, ఉన్న పలంగా రోడ్డును పడ్డాడు. అప్పుడు యోబు అంటున్న మాట ఏంటంటే, నేను నా తల్లి గర్భంలోండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పిల్లలు చచ్చిపోయారు, ఇల్లు కూలిపోయింది, ఆస్తి పోయింది, ఉన్న పలంగా రోడ్డును పడ్డాడు, ఉన్న పలంగా రోడ్డును పడ్డాడు, దివాలా తీశాడు. అప్పుడు యోబు అంటున్న మాట ఏంటి తెలుసా? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని. ఇలాగే
నాకు తెలిసి యోబు రోడ్డు మీద పడినప్పుడు బట్టలు ఉంటాయి ఆయన మీద, లాభమే కదా. నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, ఇప్పుడు నా మీద బట్టలు ఉన్నాయి, లాభమే కదా. ఎవరు చెప్పారు నష్టపోయానని? అవునా? నేను నా తల్లి గర్భం నుంచి దిగంబరినిగా వచ్చాను, బట్టలు లేకుండా వచ్చాను, ఎవరు చెప్పారు నేను నష్టపోయానని? ఇదిగో షర్టు, లాభం కాదా? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చేతని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అన్నీ పోగొట్టుకున్నా సరే యెహోవాను స్తుతించడానికి ఇంకా కారణం ఉంది యోబుకి. మనకేం పోయాయి? అన్నీ రావడమే కదా. మరి ఎంతగా దేవుని స్తుతించాలి? మనం ఉన్న వాటిని చూడడం మానేసి లేని వాటిని చూడడం ప్రారంభించాం కాబట్టి మనం దేవుని స్తుతించలేం ఈ జీవితంలో. ఓసారి జ్వరం వచ్చింది, జ్వరము, దగ్గు, జలుబు, విపరీతంగా అసౌకర్యంగా ఉంది. ఇక్కడే పడుకోన్నా, అది అక్కడే పడుకోన్నా మంచం వేసుకొని. మధ్యరాత్రిలో దాహం అయింది. దాహం అయితే ఆ మంచం మీద నుంచి ఇలా తారాడితే చేతికి ఫ్లాస్క్ దొరికింది. ఏది? ఫ్లాస్క్. ఆ ఫ్లాస్క్ పక్కన గ్లాస్ ఉంటే ఫ్లాస్క్లో నీళ్ళు తీసుకొని గ్లాసులో పోస్తున్నారు వేడి వేడిగా. ఎప్పుడు? అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో, అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వేడి వేడి నీళ్ళు. దగ్గు వచ్చింది, జలుబు చేసింది, ఏ నీళ్ళు తాగాలి? వేడి నీళ్ళు తాగాలి. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వేడి వేడి నీళ్ళు అలా పోసుకొని తాగుతూ ఉంటే, ప్రభువా నీకు స్తోత్రం నాయన, ఇలా ఫ్లాస్కులో వేడి నీళ్ళు భద్రపరచుకోవడానికి కావాల్సిన సౌకర్యాన్ని ఇచ్చావు, అందుకే నీ కృతజ్ఞతలు. ఆ రోజు రాత్రి నేను చెప్పిన దేవుడికి, ఒకప్పుడు నాయన ఈ నీళ్ళు తాగడానికి లేవు. ఒకప్పుడు మధ్యరాత్రులు లేస్తే నాన్న నీళ్ళు కావాలంటే మా నాన్న అప్పుడు అగ్గి ముట్టించి, అప్పుడు మంటేసి ఒక 10 నిమిషాలకో 20 నిమిషాలకో ఆ నీళ్లు తిరగొట్టి అలా ఇస్తే తాగేవాడిని ఒకప్పుడు. కానీ ఈరోజు అలా మంచం కింద చేపెట్టి అలా తారాడితే ఒక ఫ్లాస్క్ దొరికింది, నీళ్లు పోసుకొని అలా తాగేసి మరలా పడుకున్నా. ప్రభువా నీవు ఇచ్చినటువంటి ఫ్లాస్క్ను బట్టి నీకు కృతజ్ఞతలు. ఎంత ఫ్లాస్క్? 800 అంతే. మీరు ఎప్పుడైనా మీ ఫ్లాస్క్ కోసం కృతజ్ఞతలు చెప్పారా? నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఆనుకునే కుర్చీ కోసం కూడా మొదట కృతజ్ఞత చెప్తా. ప్రభువా ప్రార్థన చేసుకునేటప్పుడు ఆనుకోవడానికి కుర్చీ ఇచ్చావు, కృతజ్ఞతలు అని చెప్తా. మీరు చెప్పారు ఎప్పుడైనా? మీకు తెలియదు దేవుడు ఏమి ఇచ్చాడో తెలియదు మీకు. ప్రతి దానికి కృతజ్ఞత చెప్తాను నేను, ప్రతి చిన్నదానికి కృతజ్ఞత చెప్తాను. ప్రభువా ఉన్నదంతా లాభమే, నాకు నష్టం లేదు. ఏమి ఇచ్చినా, ఉదాహరణకి ఇప్పుడు నా బిడ్డలని దేవుడు తీసేస్తున్నాడు అనుకో, అయినా కృతజ్ఞత చెప్తా. కారణం ఏంటో తెలుసా? ప్రభువా నా బిడ్డలు ఉన్నారన్న అనుభవాలు ఉన్నాయి, కృతజ్ఞతలు. అర్థమైందా నా మైండ్ ఎలా ఉంటుందో? పోయారని మీరు బాధపడతారు కదా, నేను ఎలా అనుకుంటాను తెలుసా? ప్రభువా ఇంతవరకు నా బిడ్డలు ఉంచావు, అనుభవాలు మిగిల్చావు, కృతజ్ఞతలు. జీవితాంతం అనుభవాలతో జ్ఞాపకాలతో పడతాను, కృతజ్ఞతలు. యోబు రోడ్డును పడినప్పుడు నా తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. చెప్పాలంటే ప్రతి దాని గురించి కృతజ్ఞతలు చెప్పొచ్చు. మనం అడుక్కోవడం ప్రారంభించి దేవుడు ఇచ్చిన వాటిని మరిచిపోయాం. దాన్నే పౌలు అంటున్నాడు, ఓ తిమోతి, ఆ హ్యుమనయను, ఆ అలెగ్జాండరు భ్రష్టు పట్టిస్తున్న సంఘాన్ని కల్పనా కథలు చెప్పి, పిట్ట కథలు చెప్పి లాభాన్ని సంపాదించుకోవడానికి భక్తిని లాభ సాధనంగా మార్చుకున్నారు. వెళ్ళి చెప్పు, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఏది లాభం అంటే దైవభక్తి, తృప్తితో కూడిన భక్తి గొప్ప లాభం అని చెప్పు. పెంతెకొస్తు పండుగ దినాన్న అపోస్తలుడైన పేతురు ప్రసంగం చేశాడు. ప్రసంగం అంతా విన్న తర్వాత, అయ్యా మేమేం చేయాలన్నారు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడుతుందని చెప్పాడు. అందరూ బాప్తిసం తీసుకున్నారు. 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న వెంటనే తమ చర స్థిరాస్తులను అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టారు. చెప్పలేదా మొక్క పేతురు? అంత ప్రసంగంలో యేసుప్రభు ప్రాణత్యాగం గురించి చెప్పాడు తప్ప కానుకల గురించి చెప్పలేదే. కానుకల గురించి చెప్పకపోయినా తమ చర స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల చేతికి ఇచ్చారా, పాదాల దగ్గర పెట్టారా? ఇది వారి చేతికి ఇచ్చే అంత లేదు, ఈ ఆస్తి అంత విలువైంది కాదు. వారి పాదాల దగ్గర, వారి పాదాల దగ్గర
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్తను మోసుకొని తిరుగుతున్నటువంటి వారి పాదాల దగ్గర పెట్టారు. పెట్టగానే వాళ్ళు ఇలా తీసుకొని ఇలా కళ్ళద్దుకొని ఇలా జేబులో పెట్టుకున్నారా? ఇలా రండి, ఎవరికి అవసరం ఉందో తీసుకోండి, ఎవరెవరికి తక్కువ ఉందో తీసుకోండి అన్నారు. ఇది కదా హుందాతనం అంటే, ఇది కదా మందిరం అంటే, ఇది కదా సంఘం అంటే. ధనాపేక్ష లేనటువంటి సంఘం. ఎవరు చెప్పారు ఆస్తి నిమ్మని పేతురికిమ్మని? ఎవరు చెప్పారంటే వారి మనస్సాక్షి చెప్పింది. మా కోసం మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో ప్రాణం పెట్టింది వాస్తవం అయితే, ఆయన రక్తంలో కడగబడి మేము రక్షించబడింది వాస్తవం అయితే, మేము చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తామన్నది వాస్తవం అయితే, ఈ ఆస్తి ఎవరికి కావాలి? ఆయన నామాన్ని బట్టి మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి మిగిలినటువంటి పేదలు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేస్తాం. ఒకే కుటుంబ వాతావరణం. మా ఇంట్లో అందరూ సంపాదించరు, కానీ ఒక్కరు సంపాదించిన అందరం పంచుకుంటాం. ఎందుకని? కుటుంబం. ఇలాంటి కుటుంబ వాతావరణానికి సంబంధించిన మనసు వచ్చింది వాళ్ళకి. కానుక గురించి ప్రసంగం చేస్తే కాదు, సిలువ గురించి ప్రసంగం చేస్తే. ఈరోజు కానుక గురించి ప్రసంగాలు చేసుకుంటున్నాం. దశం బాగా ఇవ్వాలా వద్దా, కానుక ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, నేను కానుక ఇస్తా నాకు దేవుడు ఏమి ఇస్తాడు? ఏ వడ్డీ వ్యాపారం చేయడానికి వచ్చావు చర్చికి? యేసుప్రభు ఏమైనా వడ్డీ కాసులు వాడనుకుంటున్నావా? వడ్డీ లెక్కలు నేర్పిస్తున్నారు పాస్టర్లు. యేసుప్రభుకి ఎంత ఇస్తానంట, ఆయన తిరిగి ఇంత ఇస్తాడంట. చెప్పాడు నీకు ఆ మాట? నేను దేవుడికి కానుకిస్తాను, ఆయన దగ్గర నుంచి మరలా తీసుకోవడానికి కాదు. ఆయన నా కోసం ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణత్యాగం సర్వలోకానికి వ్యాప్తి చెందాలంటే నా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కానుకగా ఇస్తాను పరిచర్యకి. ఇది నా బాధ్యత. అంతేగాని మరలా ఆయన రెట్టింపిస్తాడని కాదు. ఇది మంచి బుద్ధి కాదు. ఆయన నా కోసం ప్రాణం పెట్టినప్పుడు, నా కోసం రక్తం కాల్చినప్పుడు, దేవుడు నన్ను విలువ పెట్టి కొన్నప్పుడు, ఆయన రక్తాన్ని ఇచ్చి కొన్నప్పుడు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నప్పుడు, నా కోసం శిలువలో ప్రాణం పెట్టినప్పుడు, నేను ఇచ్చేటువంటి 100 రూపాయలు, 200, 1000, 2000, 1,00,000, 2,00,000 విషయమా? నేను ఎంత డబ్బు ఇస్తే నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు. వెలకట్టలేని త్యాగం అది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆయన రక్తంతో నన్ను కొన్నాడు. ఆయన రక్తానికి ఎంత విలువ కట్టగలను? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఏది లాభం? డబ్బా? సంతుష్ట, సంతృప్త, సంతృప్తితో కూడుకున్నటువంటి భక్తి. ప్రభువా నాకేం వద్దు, చాలు, నువ్వు ఇచ్చినవి చాలు. నాకేం కావాలంటే ప్రభువా భక్తి కావాలి, ప్రభువా నీతి కావాలి, ప్రభువా పరిశుద్ధత కావాలి, ప్రభువా నాకు యథార్థత కావాలి. ఈ లోకంలో పాపము శోధన నుంచి తప్పించు. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ త్యాగాన్ని ప్రతి విషయంలో గౌరవించడం నేర్పించు. లేఖనానికి సమాంతరమైన జీవితాన్ని అనుగ్రహించు. చాలు. ఈ లోకంలో ఏమీ వద్దు. నేనేమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళలేను. కాబట్టి ఉన్నదంతా లాభమే, ఉన్నదంతా లాభమే. చిన్న డేరా ఉండిగాక అది లాభమే. నువ్వు వచ్చేప్పుడు తెచ్చుకున్నది కాదు అది. ఇది బైబిల్ బోధిస్తున్నది. ఈరోజు మనం ఏమి వింటున్నాం? యేసుప్రభు దగ్గరికి వస్తే నీకు ఇస్తాడు చెప్పలేదు బైబిల్. అలా యేసుప్రభు దగ్గరికి వస్తే నీకు ఇస్తాడని బైబిల్ చెప్పలేదు. మరి ఇవ్వడా? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే మనకేం కావాలో ఆయన చూసుకుంటాడు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడం ప్రారంభిద్దాం మొదట. తర్వాత ఆయన డిపార్ట్మెంట్ ఇస్తాడా ఇవ్వడా తర్వాత చూసుకుందాం. మందిరానికి వచ్చేటప్పుడు ప్రభువా నాకు పలానా కావాలని కాదు, ప్రభువా నాకు వద్దు, నాకు కావాల్సింది ఏంటంటే భక్తి. అందుకురా చర్చికి ఎందుకు వద్దాం? ప్రభువా నాకు భూ సంబంధంగా కావాలని రావట్లే, నాకు పర సంబంధంగా కావాలి, పరలోక సంబంధమైనటువంటి ఆస్తి కావాలి. ఒకడు ధనాన్ని ప్రేమిస్తున్నాడు అంటే దేవుని ద్వేషిస్తున్నాడు అని అర్థం. మరొకసారి చెప్తున్నా వినండి. ఒకడు ధనాన్ని ప్రేమిస్తున్నాడు అంటే దేవుని ద్వేషిస్తున్నాడు అని అర్థం. దేవుడి మీద ఆధారపడటం లేదని అర్థం. ధనాన్ని సంపాదించదని చెప్పటం లే, కష్టపడి సంపాదించు, నీ ప్రయాసం తగినటువంటి వేతనాన్ని తీసుకో, అంతేగాని ధనాన్ని అపేక్షించొద్దు, ధనాన్ని ప్రేమించొద్దు, ధనం కోసమే జీవించొద్దు. ఒకని ధనం ఎక్కడ ఉంటుందో వాని హృదయం అక్కడే ఉంటుందని యేసుప్రభు చెప్పాడు. నా ధనం ఎక్కడ ఉంటుందో నా హృదయం కూడా అక్కడే ఉంటుంది. నేను ధనాన్ని కాకుండా దేవుని సంపాదిస్తే నా హృదయం దేవుని దగ్గర ఉంటుంది. ఒకడు ధనాన్ని సంపాదిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అంటే వాడు దేవుణ్ణి శత్రువుగా మార్చుకుంటున్నాడు. ఏ దాసుడు కూడా ఇద్దరు యజమానుల్ని ప్రేమించలేడు. ప్రేమిస్తే దేవునైనా ప్రేమించాలి, లేకపోతే ధనాన్నైనా ప్రేమించాలి. నేను ధనాన్ని ప్రేమిస్తాను, దేవుని ప్రేమిస్తానంటే అబద్ధం అది. అందుకనే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం.
ఒంటె సూది విద్యలో ప్రవేశించడం కంటే అసాధ్యమని యేసుప్రభు చెప్పాడు. అందరు ధనవంతులు కాదు, కొంతమంది ధనాన్ని ప్రేమించరు. కాబట్టి మీ ధనాన్ని పరలోకంలో కూర్చుకోండి. ఇక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తా, దొంగ కన్నం వేస్తాడు. మీ ధనాన్ని పరలోకంలో కూర్చుకోండి అని యేసుప్రభు చెప్పాడు. ఎలాగంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త వ్యాప్తి కోసం మన ధనాన్ని, మన బలాన్ని, మన ప్రాణాన్ని త్యాగం చేయగలిగితే మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకున్నట్టు. సంతుష్టి సహితమైన దైవభక్తిని గురించి బైబిల్ చెప్పింది. హ్యుమనైను, అలెగ్జాండరు మాసిదోనియాలో కల్పనా కథలు చెప్పి, మితములైన వంశావళులు చెప్పి, సత్యానికి భిన్నమైన బోధ చేసి దైవభక్తిని లాభసాధనగా మార్చుకున్నారు. ఓ తిమోతి వెళ్ళి చెప్పు, దేవుని యందు భక్తి కలిగి ఉండాల్సి ఉంది, అవసరంతో కాదు. సంతుష్టి సహితమైన దైవభక్తిని గురించి మాసిదోనియాలో ప్రకటించు అని పౌలు చెప్పాడు. ఎందుకు అంటే నా కోసం నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువలో ప్రాణం పెట్టాడు. నేను అడగకముందే ప్రాణం పెట్టాడు, నేను పుట్టకముందే ప్రాణం పెట్టాడు, నా పాపాలన్నీ కడిగి వేశాడు. నేను పైనుంచి పుట్టాను కాబట్టి ఆయన రక్తంలో కడగబడడం ద్వారా నేను పైన వాటిని వెతకడానికి పిలువబడ్డాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక ధనవంతుడు అయిన, పరలోక అధిపతి చక్రవర్తి అయిన ఆయన తన్ను తానే రిక్తుడిగా చేసుకొని నా కోసం ప్రాణం పెట్టాడు. నాకు ఇంకేం కావాలి? నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తాన్ని ఇచ్చి నన్ను కొన్నప్పుడు, నేను ఆయన దాసునైనప్పుడు, ఆయన సేవకునైనప్పుడు, ఆయన బిడ్డలైనప్పుడు నాకేం కావాలి? నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నదంతా నాదే కదా. అయితే భూమి మీద నేను పేదవాడికి కనపడవచ్చు, భూమి మీద నేను లేనివాడికి కనపడవచ్చు, కానీ నా పరలోకపు తండ్రి దృష్టిలో నేను ధనవంతుడిని. ఎందుకంటే ఆయన నన్ను సిలువలో కొన్నాడు. యేసు ప్రభువే నన్ను కొన్నాడంటే ఎంత విలువైన కదా నేను ఆయన దృష్టికి. ఎంత విలువైన నేను ఈ భూ సంబంధమైన విషయాల కోసం ప్రయాసపడుతున్నాను అంటే, బాధపడుతున్నాను అంటే నా యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని నేను అర్థం చేసుకోలేదు అని అర్థం. ఎవరికైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ త్యాగం అర్థమవుతుందో వాడు దేన్ని గురించి చింతపడ్డు, వాడు దేని గురించి బాధపడ్డు, వాడు దేని మీద మనసు పెట్టుకోడు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టాడు, చాలు, ఉన్నదే చాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి సాగిస్తాడు. యేసు ప్రభు సిలువను అర్థం చేస్తుంటే మనకు ఉన్నదంతా లాభమే, మనకు ఉన్నదంతా లాభమే. తండ్రి, ఈరోజు హ్యుమనైను, అలెగ్జాండరు దైవభక్తిని లాభసాధనగా మార్చుకున్నటువంటి వచనాన్ని నాకు తెలియజేయడం ద్వారా సంతుష్టి సహితమైన దైవభక్తిని గురించి మీరు నాకు బోధించినందుకే మీకు కృతజ్ఞతలు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా, ఆయన రక్తంలో కడుగడం ద్వారా, ఆయన రక్తాన్ని చిందించిన కొన్నాడని మీరు చెప్పినందుకే మీకు వందనాలు. నా పాప మాలిన్యాన్ని కడిగివేయడానికి తన్ను తాను రిక్తుడిగా చేస్తున్నాడు. పరలోక ధనవంతుడు నా కోసం రిక్తుడిగా, దరిద్రుడిగా అయ్యాడు. నాయన, ఇంత గొప్ప విలువైన సందేశాన్ని బట్టి, ఇంత గొప్ప విలువైన సువార్తను బట్టి మీకు కృతజ్ఞతలు. నా తండ్రి, ఈ లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా పర సంబంధమైన వాటిని నిదానించి కనుగొనడానికి, నిదానించి వెదగడానికి నాకు సహాయం చేయండి. సంతుష్టి సహితమైన దైవభక్తిని సాగించాలని ఇంతవరకు నాతో మీరు మరొకసారి హెచ్చరించినందుకై మీకు కృతజ్ఞత తెలియజేస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని బట్టి నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.